అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ ఈ యొక్క సెషన్‌లో నేను సెలీనియం జావా ఇన్ తెలుగులో ఇంట్రొడక్షన్ టు సెలీనియం అనే టాపిక్ యందు నేను ఇంకా మిగిలిపోయి ఉన్న ఇంట్రొడక్షన్ టాపిక్స్‌ని కవర్ చేస్తాను. అయితే ఇంతకుముందు సెషన్‌లో పార్ట్ 1 ద్వారా నేను వాట్ ఈస్ మాన్యువల్ టెస్టింగ్, వాట్ ఈస్ ఆటోమేషన్ టెస్టింగ్, హౌ కెన్ ఎ టూల్ పర్ఫార్మ్ టెస్టింగ్, వాట్ ఈస్ సెలీనియం అనే టాపిక్స్‌ని కవర్ చేశాను. అయితే పార్ట్ 2 కింద టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ దట్ సెలీనియం క్యాన్ ఆటోమేట్, ఈ సెలీనియం ఫ్రీ ఆర్ పెయిడ్, ఈ సెలీనియం ఓపెన్ సోర్స్, సెలీనియం అఫిషియల్ వెబ్‌సైట్. ఇది పార్ట్ 2 కింద నేను ఈ టాపిక్స్‌ని మీకు ఆల్రెడీ కవర్ చేశాను. అయితే పార్ట్ 3 కింద డిఫరెంట్ బ్రౌజర్స్ ఏ అయితే బ్రౌజర్స్ సెలీనియం సపోర్ట్ చేస్తుంది, ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ సెలీనియం ద్వారా సపోర్ట్ అవుతున్నాయి, తర్వాత ఏ లాంగ్వేజెస్ సెలీనియం సపోర్ట్ చేస్తుంది ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాయడానికి, అవన్నీ నేను పార్ట్ 3లో కవర్ చేశాను. అయితే పార్ట్ 4కి వచ్చేసి ఈ యొక్క కొత్త టాపిక్ తీసుకున్నాము ఇంతకు ముందు సెషన్లో, డిఫరెంట్ కాంపనెంట్స్. సెలీనియం అనేది ఒక టూల్ కాదండి, ఇట్స్ ఎ మల్టిపుల్ కాంపనెంట్స్ అన్నట్టు, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ కాంపనెంట్స్ అన్నట్టు. ఓకే, మల్టిపుల్ కాంపనెంట్స్ యొక్క కలయిక. ఇప్పుడు సెలీనియం ఐడి అని కావచ్చు, సెలీనియం వెబ్ డ్రైవర్ ఇంకో కాంపోనెంట్, సెలీనియం గ్రిడ్ అనే ఒక కాంపోనెంట్, సెలీనియం ఆర్సీ అనే ఒక కాంపోనెంట్, ఇవన్నీ కలిపితేనే సెలీనియం టూల్ అవుతుంది. అందరూ ఏమనుకుంటారు, సెలీనియం ఒకటే టూల్ అనుకుంటారు. కాకపోతే సెలీనియం ఏంటంటే సెట్ ఆఫ్ టూల్స్ అన్నట్టు. ఇది ఇది ఒక ఈ గ్రూప్ అన్నట్టు. ఈ టూల్స్ యొక్క గ్రూప్‌నే మనం సెలీనియం అంటాం. అయితే అందులో మనం మెయిన్‌గా వాడేది వచ్చేసి సెలీనియం వెబ్ డ్రైవర్ అండి. రియల్ టైమ్‌లో మనం మనం వాడేది సెలీనియం వెబ్ డ్రైవర్. చాలా ఏ ప్రాజెక్ట్‌లో అయినా సరే మనం సెలీనియం వెబ్ డ్రైవర్‌ని వాడతాము. మరి ఈ సెలీనియం ఆర్సీ ఉంది గదా! ఇది ఔట్‌డేట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఇది ఇంతకు ముందు రోజుల్లో 2007 ఇయర్ ఆ టైంలో ఉండేది. ఆహ్, చాలా చాలా మంది వాడేవాళ్ళు సెలీనియం ఆర్సీని. అప్పుడు సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది మనకు మార్కెట్‌లో లేకుండే. అయితే సెలీనియం ఆర్సీ ఒక్కసారి ఔట్‌డేట్ అయిన తర్వాత జనాలందరూ సెలీనియం వెబ్ డ్రైవర్‌కి మూవ్ అయిపోయారు. అందుకోసం ఇది మెయిన్ కాంపోనెంట్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో ఎవరైతే సెలీనియం ఆటోమేషన్ వాడుతున్నారో, వాళ్ళందరూ సెలీనియం వెబ్ డ్రైవర్ ద్వారానే ఆటోమేషన్ చేస్తున్నారు అని అర్థం. ఓకే, సో అదండి. సెలీనియం వెబ్ డ్రైవర్ వచ్చేసి మెయిన్ కాంపోనెంట్. ఈ యొక్క ట్రైనింగ్ సెషన్స్‌లో రాబోయే రోజుల్లో మనం ఎక్కువ చర్చించుకునే చర్చ్ చర్చించుకునే సెలీనియం కాంపోనెంట్ వచ్చేసి సెలీనియం వెబ్ డ్రైవర్ కాంపోనెంట్‌నే చర్చించబోతున్నాము. అయితే మరి సెలీనియం ఐడీ అవసరమా అంటే ఇది ఔట్‌డేట్ అయిపోయింది. సెలీనియం ఆర్సీ ఔట్‌డేట్ అయిపోయింది. అవసరం లేదు. నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడో ఔట్‌డేట్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఎవరు వాడట్లేదు. మీరు అఫిషియల్ వెబ్‌సైట్‌కి కూడా వెళ్ళండి. అక్కడ 3 కాంపోనెంట్సే కనబడతాయి మీకు. సెలీనియం ఆర్సీ కనబడదు. ఓకే, సో ఇది ఔట్‌డేట్ అయిపోయింది కాబట్టి అవసరం లేదు. అట్లనే మరి సెలీనియం ఐడీ మనమేమన్నా వాడతామా అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఎక్కడో దగ్గర వాడొచ్చు. కాకపోతే ఎక్కువ మట్టుకు నేనైతే చూడలేదండి. ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో సెలీనియం ఐడీ వాడడాన్ని చూడలేదు. అయితే ఇంతకుముందు సెషన్‌లో నేను మరి సెలీనియం ఐడీని మనం ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలా, ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలా, ఎట్లా ఓపెన్ చేయాలో చూపిచ్చాను అన్ని బ్రౌజర్స్‌లో. ఇప్పుడు సెలీనియం ఐడీ వచ్చేసి ఆ వెబ్‌సైట్‌కెళ్ళి చూసాము. ఇదొకటి ఏమంటారు, క్రోమ్ బ్రౌజరే కాదు, ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో ఉంది, ఎడ్జ్ బ్రౌజర్‌లో ఉంది. అన్ని బ్రౌజర్స్‌లో ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలో చూపిచ్చాను నేను మీకు. ఓకే, అన్ని బ్రౌజర్స్‌లో మనం సెలీనియం ఐడీని ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలా, ఎక్స్‌టెన్షన్ అంటే ఏంది, యాడ్ ఆన్ అంటే ఏంది అవన్నీ చెప్పాను మీకు. సో, బై డిఫాల్ట్‌గా మనకు రాదు. కాకపోతే మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే మన బ్రౌజర్‌లో వస్తది. ఓకే, అదంతా మీకు ఇంతకుముందు సెషన్‌లో చూపిచ్చాను. కాకపోతే ఇప్పుడేందంటే అట్లని చెప్పేసి సెలీనియం ఐడీ మనం రియల్ టైమ్‌లో వాడం గాని, దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉండాలి మనకి. హై లెవెల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతది. ఒక డెప్త్‌గా మనం పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు సెలీనియం ఐడీని. ముఖ్యంగా మనం వాడే సెలీనియం వెబ్ డ్రైవర్. ఓకే, ముఖ్యంగా మనం వాడే సెలీనియం వెబ్ డ్రైవర్. కానీ సెలీనియం ఐడీ కూడా నేర్చుకోవాలి. ఒక ఒక ఏమంటారు, ఒక హై లెవెల్‌గా. ఓకే, మొత్తం లోతుగా కాకుండా కొంచెం పైన పైన మనం సెలీనియం ఐడీ నేర్చుకోవాలి. బేసిక్ కాన్సెప్ట్సే నేర్చుకుంటే సరిపోతది. ఎట్లా వాడాలి, ఎట్లా యూజ్ చేయాలో నేర్చుకుంటే సరిపోతది. ఇది రికార్డ్ అండ్ ప్లే బ్యాక్ టూల్ ఎట్లా అవుతది, తర్వాత కోడ్‌లెస్ ఆటోమేషన్ టూల్, ఇక్కడ కోడింగ్ రాయనవసరం లేదు. మనం ఆటోమేట్ చేసిన స్క్రిప్ట్ ఉంటది కదా! రికార్డ్ చేసి, మనం కోడ్ లేకుండా రికార్డ్ చేసిన స్క్రిప్ట్‌ని మనం కోడ్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇంకా ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. మనం ఇది వాడకున్నా గాని మనం దీన్ని వాడుకొని మనం బెనిఫిట్స్ మనం పొందొచ్చు. తర్వాత కొన్ని సందర్భాల్లో మనము దీని ద్వారా రికార్డ్ చేసి వాటిని
వీడియో రికార్డ్ చేసినట్టు డెవలపర్స్కి ఒక ఏమంటారు డిఫెక్ట్ యొక్క ప్రూఫ్ మనం పంపించచ్చు. దీని ద్వారా సెలీనియం ఐడి నేర్చుకోవడం వల్ల ఆటోమేషన్ టెస్టింగ్ అనేది మీకు చాలా ఈజీ అయిపోతుందండి. ఓకే, సో మీకు చూపిస్తాను ఇవన్నీ ఎట్లా బెనిఫిట్స్ వస్తాయి మీకు చూపిస్తాను. కానీ ఇది మాత్రం రియల్ టైంలో మనం రియల్ ప్రాజెక్ట్స్ లో వాడట్లేదండి. సెలీనియం వెబ్ డ్రైవర్నే వాడతాం. ఈ సెషన్ మొత్తం మనము రాబోయే రోజుల్లో జావా సెలీనియం వెబ్ డ్రైవరే మెయిన్ థింగ్ మనకి నేర్చుకోవడానికి. ఇదే టాపిక్ మనం చాలా డెప్త్ గా కవర్ చేస్తాము ఈ సెషన్స్ లో, వచ్చే సెషన్స్ లో. ప్రస్తుతానికి అయితే సెలీనియం ఐడి గురించి ఒక హై లెవెల్ గా. మరి సెలీనియం గ్రిడ్ ఇంకోటి మిగిలిపోయింది కదా, దీని సంగతి ఏంటంటే సెలీనియం గ్రిడ్ వచ్చేసి ఇది వెబ్ డ్రైవర్ ద్వారా వర్క్ అవుతుంది. ఓకే, వెబ్ డ్రైవర్ తో పాటు వర్క్ అయ్యేదే సెలీనియం గ్రిడ్. ఓకే, సెలీనియం ఐడి గురించి కొంచెం హై లెవెల్ గా చెప్పే ముందు ఒక కాంపోనెంట్స్ ని ఇంకా మిగిలిపోయిన టాపిక్స్ ని ఇక్కడ కవర్ చేసి మనం వెళ్ళిపోదాం సెలీనియం ఐడికి డెప్త్ గా. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సెలీనియం ఐడి అనేది సపరేట్ కాంపోనెంట్ టూల్ లాగా ఉంటుంది. సెలీనియం ఆర్సీ అనేది సపరేట్ టూల్ కాంపోనెంట్, కానీ ఇది అవుట్డేట్ అయిపోయింది. ఇది అవుట్డేట్. దీని ప్లేస్ లోనే మనకు సెలీనియం వెబ్ డ్రైవర్ వచ్చింది. ఇదే మనం ముఖ్యంగా ఎక్కువ వాడేది సెలీనియం వెబ్ డ్రైవర్ అని చెప్పాను. ఓకే, మనం రాబోయే రోజుల్లో నేర్చుకునేది సెలీనియం వెబ్ డ్రైవర్ అండ్ జావాని. సెలీనియం అంటే సెలీనియం వెబ్ డ్రైవరే. ఓకే, ఎవరన్నా సెలీనియం అంటున్నారంటే వాళ్ళు సెలీనియం ఐడి గురించో సెలీనియం గ్రిడ్ గురించో ఆర్సీ గురించో చెప్పట్లేదు, వెబ్ డ్రైవర్ గురించి చెప్తారు. ఎందుకంటే ఇది మెయిన్ కాంపోనెంట్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ మట్టుకు ఆ అందరు వాడే దాంట్లో ఉన్న కాంపోనెంట్ వచ్చి అందరు వాడే రియల్ టైంలో వాడే కాంపోనెంట్ వచ్చేసి సెలీనియం వెబ్ డ్రైవర్ కాబట్టి దీని మెయిన్ కాంపోనెంట్ అన్నా. అట్లా అని చెప్పేసి ఇంకా మిగతా కాంపోనెంట్స్ లైట్ తీసుకోవాలంటే అట్లా లేదు. ఈ సెలీనియం గ్రిడ్ కూడా ఏంటంటే ఈ సెలీనియం వెబ్ డ్రైవర్ తో పాటు పనిచేసే కాంపోనెంట్ అండి. ఇది సపరేట్ కాంపోనెంట్ కాదు. ఇప్పుడు సెలీనియం ఐడి అంటే సపరేట్ ఉంటుంది. సెలీనియం వెబ్ డ్రైవర్ సెలీనియం ఐడి కలిసి పనిచేయవు. ఓకే, ఆర్సీ ఎట్లాగో అవుట్డేట్ అయిపోయింది, మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు చాలా కథ ఉండేది. సెలీనియం ఆర్సీ వాడాలంటే ఒక బ్రౌజర్ కి ఆటోమేషన్ కోడ్ మధ్యలో ఒక సర్వర్ ని సెటప్ చేసేవాళ్ళము, సెలీనియం ఆర్సీ ప్రాక్సీ సర్వర్ అని. ఆ సర్వర్ ద్వారా ఆటోమేషన్ కోడ్ అనేది బ్రౌజర్ లో రన్ అయ్యేది. ఈ సెలీనియం ఆర్సీ ప్రాక్సీ సర్వర్ వచ్చేసి మీడియేటర్ లాగా పనిచేసేది. ఆ ఆటోమేషన్ స్క్రిప్ట్ ని ఒక ఏమంటారు ఒక మీడియేటర్ ద్వారా సెలీనియం ఆర్సీ సర్వర్ ద్వారా బ్రౌజర్స్ మీద రన్ చేసే వాళ్ళం ఆర్సీలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అవుట్డేట్ అయిపోయింది ఆల్రెడీ. మనం దాని గురించి నేర్చుకోవాలన్న అవసరం లేదు. కాకపోతే ఆర్సీ అలా ఉండేది. మనము ఒక దీనికి ఒక జార్ ఫైల్ ఒకటి ఉండేది, అవన్నీ మీకు అవసరం లేదు. ఒక ఫైల్ ఉండేది, ఆ ఫైల్ ని కమాండ్ లైన్ లో రన్ చేసి సర్వర్ ని స్టార్ట్ చేసేవాళ్ళం. స్టార్ట్ చేసిన తర్వాత మన ఎడిటర్ లో ఏదైతే ఆటోమేషన్ కోడ్ రాస్తామో ఆ ఆటోమేషన్ కోడ్ ని రన్ చేసినప్పుడు ఆ కమాండ్స్ అన్ని ఆ సర్వర్ అనే మీడియేటర్ ద్వారా బ్రౌజర్ లో రన్ అయ్యేటి. ఓకే, ఆ సర్వర్ దాన్ని మన ఇన్స్ట్రక్షన్స్ ని బ్రౌజర్ కి కమ్యూనికేట్ చేసేది కాబట్టి వర్క్ అయ్యేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సర్వర్లు లేవు, ఏం లేవు. డైరెక్ట్ సెలీనియం వెబ్ డ్రైవర్ ఆటోమేషన్ కోడ్ రాస్తాం మనం జావా యూజ్ చేసుకొని, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని సెలీనియం ఆటోమేషన్ కోడ్ రాస్తాము. డైరెక్ట్ గా ఈ ఆటోమేషన్ కోడ్ బ్రౌజర్స్ మీద వర్క్ అయిపోతుంది, బ్రౌజర్స్ మీద రన్ అయిపోతుంది. ఇంతకు ముందు అంటే మనకు ప్రాక్సీ సర్వర్ ఉండేది. అదంతా ట్రిక్కీ అన్నట్టు. అంటే ఆ ప్రాక్సీ సర్వర్ ఏం చేసేది అంటే ఆటోమేషన్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఒక ట్రిక్ ద్వారా బ్రౌజర్స్ ని మభ్యపెట్టి బ్రౌజర్స్ మీద ఆటోమేషన్ అనేది జరిగేది. ఓకే, కొన్ని రోజుల వరకు. ఎప్పుడైతే ఈ బ్రౌజర్స్ బాగా తెలివి వంతులు అయ్యాయో, ఓకే, అన్ని బ్రౌజర్స్ సెక్యూరిటీ వైజ్ గా కొంచెం స్ట్రాంగ్ అయినాయో, ఈ యొక్క మెథడ్ అనేది యూజ్ చేయడం అనేది కష్టం అయిపోయింది. అప్పుడు సెలీనియం వాళ్ళు ఏం చేశారంటే కొత్త స్టార్ట్ చేసుకున్నారు. సెలీనియం వెబ్ డ్రైవర్ కొత్త స్టార్ట్, ఆర్సీ అనేది అవుట్డేట్ అయిపోయింది అందుకోసం. ఓకే, ప్రాక్సీ సర్వర్ పనిచేయడం మానేయడం వల్ల సో ఆర్సీ నుంచి అందరు వెబ్ డ్రైవర్కి వెళ్ళిపోయారు. ఓకే, వెబ్ డ్రైవర్ లో సర్వర్ అవసరం లేదు, సర్వర్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేషన్ కోడ్ రాయడం, రన్ చేయడం, డైరెక్ట్ గా ఈ స్క్రిప్ట్ పోయి బ్రౌజర్స్ లో వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సెలియం కూడా పాపులర్ అయిపోయింది, బ్రౌజర్స్ కూడా స్ట్రాంగ్ అయినాయి. రెండు పాపులరే కాబట్టి బ్రౌజర్స్ కూడా అర్థం చేసుకుంటున్నాయి ఇవన్నీ ఆటోమేషన్ కోడ్స్, ఇవి ఆటోమేషన్ టెస్టర్స్ వాడతారు, మనం అలౌ చేయొచ్చు అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి సెలినియం కి మధ్యలో బ్రౌజర్స్, రకరకాల బ్రౌజర్ కంపెనీస్, గూగుల్ కంపెనీ కావచ్చు, తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీ కావచ్చు, ఓకే, ఫైర్ ఫాక్స్ మొజిలా కంపెనీ కావచ్చు, అన్నిటి మీద అగ్రిమెంట్స్ అనేది జరిపోయినాయి. అంటే మనం ఒక పెద్ద సర్వర్ ఒకటి స్టార్ట్ చేసుకొని ఆ సర్వర్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ పంపించి స్క్రిప్ట్స్ ఆటోమేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వర్క్ అయిపోతుంది ఇప్పుడు. ఓకే, మీకు సెలీనియం ఆర్సీ అవుట్డేట్ అయిపోయింది, నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. 3 కాంపోనెంట్స్ ఉంటాయి. మీరు అఫిషియల్ వెబ్సైట్ కూడా వెళ్ళండి, 3 కనబడతాయి. సెలీనియం ఐడి, వెబ్ డ్రైవర్, గ్రిడ్ అనే కనబడతాయి చూడండి. అందులో మనం మెయిన్ గా వాడేది వెబ్ డ్రైవర్. చూడండి, ఇప్పుడు నేను అఫిషియల్ వెబ్సైట్ కి తీసుకెళ్తాను. selenium.dev అనే అఫిషియల్ వెబ్సైట్ కి తీసుకెళ్తాను. అఫిషియల్ వెబ్సైట్ తీసుకెళ్ళిన తర్వాత చూడండి,
ఇక్కడ 3 చూపిస్తున్నారు చూడు. ఆర్సీ చూపించట్లేదు, ఎందుకంటే అవుట్డేట్ అయిపోయింది. ఆర్సీ ప్లేస్ లో వెబ్ డ్రైవర్ ఆల్రెడీ వచ్చేసింది. ఇది లేటెస్ట్, ఇప్పుడు ఎక్కువ వాడేది ఇదే. మన సెషన్స్ లోనే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసేది దీని గురించే. అయితే ఐడి వచ్చేసి కొందరు వాడతారేమో, చాలా మట్టుకు వెరీ రేర్ అండి. 0.01 0.1% ఉండొచ్చేమో. 1% కూడా అనట్లేదు, 0.1% అంటున్నాను. అర్థం చేసుకోండి, అంత తక్కువ మంది వాడతారు. ఇప్పుడు వాడుతున్నారో కూడా తెలియదు. కొన్ని రోజుల ముందు వాడేవాళ్ళు. ఇప్పుడు మరి ఎంతమంది దీన్ని యాక్టివ్గా వాడుతున్నారనే తెలియదు. ఇది నాన్ ప్రోగ్రామర్స్ వాడుతూ ఉంటారు. తర్వాత వాళ్ళు కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ని ఒక వీడియో లాగా రికార్డ్ చేసి తర్వాత రన్ చేసేటప్పుడు ఒక వీడియోని ప్లే చేసినంత ఈజీగా ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ని క్రియేట్ చేయడము, రన్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సెలీనియం ఐడిలో. కానీ దీనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్తాను నేను. సెలీనియం గ్రిడ్ వచ్చేసి ఇది సెలీనియం వెబ్ డ్రైవర్ తో పాటు వర్క్ చేసేది. ఇప్పుడు సెలీనియం ఐడి అంటే సపరేట్ గా వర్క్ చేస్తుంది. సెలీనియం వెబ్ డ్రైవర్ కాకుండా సెలీనియం ఐడి సపరేట్ గా యూజ్ చేస్తాం. కానీ సెలీనియం వెబ్ డ్రైవర్ తో పాటు వర్క్ చేసేది సెలీనియం గ్రిడ్. ఇది ఏం చేస్తుంది అంటే, ఓన్లీ మనం సెలీనియం వెబ్ డ్రైవర్ తీసుకుంటే మన స్క్రిప్ట్స్ అనేది ఒకటే మెషిన్ లో వర్క్ అవుతాయి. ఒకటేసారి మల్టిపుల్ టెస్ట్ అంటే ఎక్కువ టెస్ట్ ఒకటేసారి ఒకటే మెషిన్ లో రన్ చేస్తే ఏమవుతుంది అంటే, ఆ మెషిన్ యొక్క పర్ఫార్మెన్స్ లో అయిపోయి ఆ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ తొందరగా తొందరగా రన్ అవ్వడం బదులు ఇంకా లేట్ గా రన్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు నా కంప్యూటర్ ఉందండి, ఇందులో ఒక 10 బ్రౌజర్స్ ఓపెన్ చేసి 10 ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఒకటేసారి రన్ చేశాను అనుకో, అది ఉంటుంది మనకు సెలీనియం వెబ్ డ్రైవర్ లో. టెస్ట్ ఎన్జీ ద్వారా చేసుకోవచ్చు మనం. మనకు టెస్ట్ ఎన్జీ అనే ఒక టూల్ ఉంటుంది. రాబోయే రోజులు చెప్తాను నేను అది. అది సెలీనియం వెబ్ డ్రైవర్ ఒకటే మెషిన్ లో రన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెలీనియం వెబ్ డ్రైవర్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ని ఒకటే మెషిన్ లో రన్ చేస్తుంది. రన్ చేసినప్పుడు ఆ టెస్ట్ ఎన్జీ అనే మనం ఆ టూల్ ద్వారా ఏం చేసినామంటే, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ని ఎనేబుల్ చేసుకున్నాం. ఎనేబుల్ చేయడం వల్ల ఏమైతుంది అంటే, మల్టిపుల్ బ్రౌజర్స్ ఒకటేసారి మన ఒక సింగిల్ మెషిన్ లో మల్టిపుల్ బ్రౌజర్స్ ఓపెన్ అప్ అయిపోయి ప్యారలల్ గా రన్ అవుతాయి అన్నట్టు. రన్ అయినప్పుడు అప్పుడు ఏమైతాయి అంటే, 10 బ్రౌజర్స్ మన ఒకటే మెషిన్ యొక్క పర్ఫార్మెన్స్, రిసోర్సెస్ అన్ని వాడుకుంటున్నాయి. మెమరీ కానీ, ఆ ప్రాసెసర్ స్పీడ్లు కానీ అన్ని ఒకటే ఈ ఒక్క మెషిన్ వాడుకుంటున్నాయి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే, మన సిస్టమ్ అనేది స్లో అయిపోయి ఆ స్క్రిప్ట్స్ తొందరగా ఎగ్జిక్యూట్ అవ్వే బదులు, ప్యారలల్ గా రన్ చేసినా సరే తొందరగా ఎగ్జిక్యూట్ అవ్వే బదులు, ఒకటే మెషిన్, తక్కువ రిసోర్స్ ఉన్న మెషిన్ కాబట్టి ఆ 10 ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఒకటి తర్వాత ఒకటి రన్ చేస్తేనే ఫాస్ట్ రన్ అవుతాయి. అట్లాంటిది ఒక 10 ఒకటేసారి రన్ చేసేసరికి మన సిస్టమ్ ఒక పర్ఫార్మెన్స్ లో అయిపోయి అవి రిసోర్సెస్ ఎక్కువ వాడుకొని ఇంకా స్లోగా మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ప్యారలల్ గా వేసినా కానీ మనకు ఫలితం లేదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే, సెలీనియం వెబ్ డ్రైవర్ ని సెలీనియం గ్రిడ్ తో పాటు వాడతాం. ఎప్పుడైతే ఈ సెలీనియం గ్రిడ్ అనేది ఒక టూల్ కాన్ఫిగరేషన్ అనుకోండి, ఒక సెట్టింగ్స్ అనుకోండి. ఈ సెట్టింగ్స్ ని మనం సెలీనియం వెబ్ డ్రైవర్ అప్లై చేస్తే ఏమవుతుంది అంటే, ఒకటే ఒకటే మెషిన్ లో మనం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రన్ చేయకుండా ఒక కలెక్షన్, ఓకే, కొన్ని నెంబర్ ఆఫ్ మెషిన్స్, కనెక్ట్ చేసిన మెషిన్స్ మీద మనం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ని రన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక నెట్వర్క్ లో ఉన్న 10 మెషిన్స్ లో మనం స్క్రిప్ట్స్ రన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఒక స్క్రిప్ట్ వచ్చేసి ఒక మెషిన్ లో రన్ అవుతుంది, ఇంకో స్క్రిప్ట్ వచ్చేసి ఇంకో మెషిన్ లో రన్ అట్లా 10 మెషిన్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అవసరం పడితే. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది కనెక్ట్ చేయాలంటే, ఎందుకు కనెక్ట్ చేయాలి? పర్ఫార్మెన్స్ కోసం. ఒకటే మెషిన్ లో ఒక 10 స్క్రిప్ట్స్ రన్ చేస్తే పర్ఫార్మెన్స్ రాదు. ఓకే, పర్ఫార్మెన్స్ లో అయిపోతుంది, ఇంకా లేట్ గానే మనకి రిజల్ట్స్ వస్తాయి, ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రిజల్ట్స్ వస్తాయి. అందుకోసం మనం ఏం చేస్తాం, సెలీనియం గ్రేట్ అనే కాంపోనెంట్ ని సెలీనియం వెబ్ డ్రైవర్ తో పాటు వాడుకొని, దానిలో ఆల్రెడీ మనం టెస్ట్ ఎన్జీ అనేది చెప్పాను కదా మీకు, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ఎనేబుల్ చేసుకుంటేనే అవుతుంది. ఇప్పుడు సెలీనియం గ్రేడ్ ఏం చేస్తుంది అంటే, ఒక మెషిన్ నుంచి రకరకాల మెషిన్స్ కి ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అనేవి పంపిస్తుంది మాత్రమే, ప్యారలల్ గా రన్ చేయదు. సెలీనియం గ్రేడ్ పని ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ మాత్రమే. ఓకే, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆటోమేషన్ స్క్రిప్ట్ ని, కానీ ఒకటేసారి అన్ని మెషిన్స్ లో స్క్రిప్ట్ అనేది ఇది చూసుకోదు, రన్ చేయడం చూసుకోదు. ఎట్లా రన్ చేయాలి మరి? ఇప్పుడు సెలీనియం వెబ్ డ్రైవర్ ఏం చేస్తుంది, ఒకటే మెషిన్ లో స్క్రిప్ట్స్ ని రన్ చేస్తుంది. అదే మీరు మల్టిపుల్ మెషిన్స్ లో, ఎక్కువ మెషిన్స్ లో మీరు స్క్రిప్ట్స్ రన్ చేయాలంటే మనకి సెలీనియం గ్రిడ్ కావాలి. అది సెలీనియం గ్రిడ్ మనం సెలీనియం వెబ్ డ్రైవర్ తోటి యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మన దాంట్లో ఒక 10 టెస్టులు ఉన్నాయి అనుకుందాం. 10 ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ని ఒక్కొక్క మెషిన్ పంపించి రన్ చేసేటట్టు సెలీనియం గ్రిడ్ చూసుకుంటది. కాకపోతే ఇక్కడ టైం ఏం సేవ్ అవ్వదు. ఇప్పుడు ఒకటే మెషిన్ లో ఒక స్క్రిప్ట్ రాయినా కానీ, మల్టిపుల్ మెషిన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క మెషిన్, ఒక మెషిన్ లో ఒక స్క్రిప్ట్ రన్ అవుతున్నప్పుడు మిగతా 9 మెషిన్స్ ఖాళీగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు యూజ్ ఏముంది? అందులో రన్ అయిన తర్వాత ఇంకో మెషిన్ ఇంకో స్క్రిప్ట్ రన్ అవుతుంది, మిగతా 9 ఖాళీ ఉంటాయి. సెలీనియం గ్రేడ్ ద్వారా అది డిస్ట్రిబ్యూట్ మాత్రమే చేస్తుంది అండి. 10 మెషిన్స్ కి ఆటోమేషన్స్ కి ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది, ఒకటి తర్వాత ఒకటి రన్ అవుతుంది. అది కరెక్ట్ కాదు. మనం ఎందుకోసం ఏం చేయాలంటే, ఇంకోటి టెస్ట్ ఎన్జీ టూల్ అని చెప్పాను కదా, సెలీనియం వెబ్ డ్రైవర్ ని సెలీనియం గ్రేడ్ ఏమో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, దాంతో పాటు మనం టెస్ట్ ఎన్జీని కూడా వాడుకొని ఎనేబుల్ చేసుకోవాలి ప్యారలల్ ఎగ్జిక్యూషన్. అప్పుడు ఏమైతుంది అంటే, సెలీనియం గ్రిడ్ ఏమో
10 మెషిన్స్ కి 10 స్క్రిప్ట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. ఈ టెస్ట్ ఎంజీ ఏదైతే పెట్టామో మనము సెలీనియం వెబ్ డ్రైవర్ అది ప్యారలల్ ఎనేబుల్ చేసేసరికి ఏమైతే అంటే 10 మెషిన్స్ లో 10 స్క్రిప్ట్స్ ఒకటేసారి రన్ అయిపోతాయి అన్నట్టు. అంటే మనకి 3 కావాలి ఇక్కడ స్క్రిప్ట్స్ ఒకటేసారి రన్ కావాలి 10 మెషిన్స్ లో పర్ఫార్మెన్స్ ప్రాబ్లం లేకుండా. అంటే మనకి ఎక్కువ మెషిన్స్ కావాలా, ఎక్కువ మెషిన్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే సెలీనియం గ్రేడ్ కావాలా, ఆ మల్టిపుల్ ఒక మెషిన్ లో కానీ మల్టిపుల్ మెషిన్స్ లో కానీ ఒకటేసారి స్క్రిప్ట్స్ రన్ కావాలంటే మనకి టెస్ట్ ఎంజీ ఒకటి కావాలి. టెస్ట్ ఎంజీ ఫ్యూచర్ లో నేను కవర్ చేస్తాను, ఇప్పుడు దాని గురించి ఆలోచించకండి. సో సెలీనియం వెబ్ డ్రైవర్, సెలీనియం గ్రేడ్ టెస్ట్ ఎంజీ ద్వారా మనకు మల్టిపుల్ మెషిన్స్ లో స్క్రిప్ట్స్ ఒకటేసారి రన్ అయిపోయి మనకి రిజల్ట్స్ ఫాస్ట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాలు పట్టేది ఒకటే నిమిషంలో మనకు పని అయిపోతుంది అన్నట్టు అనుకుందాం అందాజా. ఓకే, అట్లా అయితే సెలీనియం గ్రేడ్ వచ్చేసి సెలీనియం వెబ్ డ్రైవర్ తో పాటే రన్ అయితే 3 ఇప్పుడు యాక్టివ్ ఉన్నాయి మన కాంపోనెంట్స్ అంటాము. సెలీనియం అంటే ఒకటి కాదండి, 3 కలయికని సెలీనియం. అందులో సెలీనియం వెబ్ డ్రైవర్ ఫేమస్ అండి. సెలీనియం వెబ్ డ్రైవర్ ఫేమస్. అయితే సెలీనియం ఐడి అనేది నేర్చుకోవాలి, డెప్త్ గా పోనవసరం లేదు, హై లెవెల్ గా నేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రియల్ టైమ్ లో వాడడం ఇది సపరేట్ గా వాడతాము. సెలీనియం వెబ్ డ్రైవర్ తో పాటు కాకుండా సెలీనియం వెబ్ డ్రైవర్ తో సపరేట్ గా వాడతాం. సెలీనియం గ్రిడ్ ఏమో సెలీనియం వెబ్ డ్రైవర్ పైన వాడతాము. ఎందుకంటే సెలీనియం వెబ్ డ్రైవర్ ఒకటే మెషిన్ లో రన్ చేస్తుంది. సెలీనియం గ్రిడ్ ఏమో మల్టిపుల్ మెషిన్స్, కనెక్టెడ్ మెషిన్స్ కి ఆటోమేషన్ స్క్రిప్ట్స్ వర్క్ చేసి డిఫరెంట్ మెషిన్స్ లో వర్క్ చేసేటట్టు చేస్తుంది. దానిపైన సెలీనియం వెబ్ డ్రైవర్, సెలీనియం గ్రిడ్ పైన టెస్ట్ ఎంజీ కూడా వాడుకుంటే ఆ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ మనం ఎనేబుల్ చేసుకుంటే మన స్క్రిప్ట్స్ అన్ని ప్యారలల్ గా రన్ అవుతాయండి. ఓకే, మల్టిపుల్ మెషిన్స్ లో ఒకటేసారి ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక్కొక్క మెషిన్ లో ఒకటేసారి రన్ అవుతాయి. అప్పుడు ఏమైతే తొందరగా మనకి రిజల్ట్స్ అనేది వచ్చేస్తుంది. మనకి రిజల్ట్స్ తొందరగా కావాలంటే ఎక్కువ మెషిన్స్ కావాలి, సెలీనియం గ్రిడ్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు హై లెవెల్ అర్థమైంది కానీ మరి సెలీనియం మార్చి అవుట్డేట్ అని కూడా చెప్పాను. సర్వర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు ఇప్పుడున్న రోజుల్లో. దాని ప్లేస్ లో సెలీనియం వెబ్ డ్రైవర్ మెయిన్ కాంపోనెంట్ వచ్చేసింది. ఇప్పుడు మనం మిగిలింది ఏంటంటే ఇదంతా ఈ సెక్షన్ అయితే అయిపోయిందండి. పార్ట్ 4 లో మీకు కవర్ చేశాను కానీ ఒకసారి మీకు మళ్ళీ చక్కగా అర్థం కావాలని చెప్పేసి మళ్ళీ వివరించాను. అయితే మనం కొంచెం ఫోకస్ సెలీనియం ఐడి మీదకి తీసుకెళ్దాం. ఇప్పుడు సెలీనియం ఐడి నేను కొంచెం హై లెవెల్ గా నేర్చుకోవాలని ఈ సెషన్ లో ముఖ్యంగా మనము సెలీనియం ఐడి గురించి కొంచెం నేర్చుకుందాము. కాంపోనెంట్స్ ఎట్లా నేర్చుకున్నాం కాబట్టి ఇందులో సెలీనియం ఐడి అనే సపరేట్ కాంపోనెంట్, దీన్ని రియల్ టైమ్ లో వాడకున్నా సరే మరి ఎట్లా వాడాలి అనేది చెప్తాను. ఇంతకు ముందు సెషన్ లో ఆల్రెడీ మీకు డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసి కూడా చూపించాను. ఇప్పుడు మీరు అది క్రోమ్ బ్రౌజర్, ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ చూడండి ఇన్స్టాల్ చేశాను. ఇంతకుముందు సెషన్ లోనే పార్ట్ 4 లోనే ఇది ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి చూపించాను. అట్లనే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో కూడా చూపించాను మీకు. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో కూడా మనం ఎట్లా చేయాలో కూడా, ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎక్స్టెన్షన్ ని కూడా చూపించాను మీకు. ఆల్రెడీ ఇదంతా ఇంతకు ముందు సెషన్ లో అయిపోయింది. అంటే చూపిస్తాను ఓపెన్ చేసి మనకి ఇక్కడ సెలీనియం ఐడి ఎక్కడ ఉందని చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఒకవేళ ఇంతకుముందు సెషన్ మీరు ఫాలో అవ్వకపోతే అక్కడ చూడండి, అందులో మీకు సెలీనియం ఐడి అనేది వచ్చింది. క్లిక్ చేస్తే చూడండి ఈ ఎక్స్టెన్షన్ అన్నట్టు యాడ్ ఆన్ ఎక్స్టెన్షన్ మనకి సాఫ్ట్వేర్ రూపంలో వస్తుంది. ఇది బ్రౌజర్స్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలండి. అది ఎట్లా అనేది ఇంతకుముందు సెషన్ లో చూపించాను. అట్లనే ఎడ్జ్ అని ఉంది కదా, ఎడ్జ్ బ్రౌజర్ లో కూడా మనకి సెలీనియం ఐడి అనేది అఫిషియల్ వెబ్సైట్ లో చెప్పారు. కాకపోతే మనము సెలీనియం ఐడి వెబ్సైట్ కి వెళ్తే మనకి ఇన్స్టాలేషన్ ఇన్స్ట్రక్షన్స్ లేవు. కాకపోతే నేను మళ్ళీ సపరేట్ గా మీకోసము సపరేట్ గా నేను ఏం చేశాను, ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనే సెక్షన్ కి వెళ్ళిపోయి మీకు అది ఎట్లా ఇన్స్టాల్ చేయాలి మొత్తం చూపించాను. మీకు సెట్టింగ్స్ కి వెళ్ళి ఎక్స్టెన్షన్స్, అదే మన ఏది ఎక్స్టెన్షన్స్ కి వెళ్ళి గెట్ ఎక్స్టెన్షన్స్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని చెప్పేసి అక్కడ మనకు సెర్చ్ చేసి మీకు ఇన్స్టాల్ చేసి కూడా చూపించాను. ఇక్కడ సెర్చ్ చేస్తే మనకు ఎక్స్టెన్షన్స్, ఓకే, సెలీనియం ఐడి అని ఎక్స్టెన్షన్స్, సెలీనియం ఐడి అని ఎక్స్టెన్షన్ మీకు సెర్చ్ చేసి ఆ ఎక్స్టెన్షన్ ఇందులో వస్తే మనం ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసి చూపించాను. ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ చేస్తే చూడండి మీకు ఆల్రెడీ సెలీనియం ఐడి ఎక్స్టెన్షన్ అనేది ఉంది. సో దీన్ని బట్టి ఏంటంటే మనం క్రోమ్ బ్రౌజర్ లో, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో, ఎడ్జ్ బ్రౌజర్ లో సెలీనియం ఐడి ఎక్స్టెన్షన్ చూపించేసాను ఆల్రెడీ. ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి చూపించాను. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక బ్రౌజర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ యొక్క క్రోమ్ బ్రౌజర్ తీసుకొని సెలీనియం ఐడి లాంచ్ చేస్తానండి. నేను మీకు ఎట్లా వాడాలో చూపిస్తాను హై లెవెల్ గా. ఒక అప్లికేషన్కి వెళ్దాము, ట్యుటోరియల్స్ ninja.com/demo అప్లికేషన్కి వెళ్దాము. మీకు చూపిస్తానండి ఒక స్క్రిప్ట్ ఎట్లా వాడాలి, ఎట్లా చేయాలని చూపిస్తాను మీకు. ఇట్లా ఫస్ట్ ఏం చేస్తామంటే అప్లికేషన్కి వెళ్తాము బ్రౌజర్ లో. ఇక్కడ సెలీనియం ఐడిని క్లిక్ చేస్తాం ఎక్స్టెన్షన్ ని. ఇట్లా ఒక థింగ్ వస్తుంది. ఇందులో మీరు రికార్డ్ ఏ న్యూ టెస్ట్ అనొచ్చు, ఓపెన్ ఎన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు, క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. సో క్లోజ్ అంటే క్లోజ్ అయిపోతుంది అనుకోండి. అంత పెద్ద డీటెయిల్డ్ అవసరం లేదండి. ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయండి, రికార్డ్ దగ్గరనో, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఓపెన్ దగ్గరనో, క్రియేట్ ఏ ప్రాజెక్ట్ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేస్తాను, సెలీనియం ఐడి తెలుగు అని చెప్పి రాస్తాను ప్రాజెక్ట్ పేరు.
ఓకే అని కొడతాను. ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసాను కదా! ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ రికార్డింగ్ రికార్డ్ బటన్ వచ్చిందండి మనకిక్కడ. ఓకే. ఇది కొంచెం మీరు ఇట్లా ఎక్స్‌పాండ్ కూడా చేసుకోవచ్చు అవసరం పడితే ఏం లేదు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ రికార్డ్ ఆప్షన్ వచ్చింది. వీడియో ఎట్లా రికార్డ్ చేస్తాం మన మొబైల్ ఫోన్‌లో ఇక్కడ టెస్టులు రికార్డ్ చేయాలి. ఇక్కడ రికార్డ్ బటన్ కొట్టగానే మరి ఏ ప్రాజెక్ట్‌ని రికార్డ్ చేయమంటావు? ఏ యొక్క అప్లికేషన్ యొక్క యూఆర్ఎల్‌ని రికార్డ్ చేయమంటావు అంటే ఇగో ఇదే కాపీ కావాలనే పెట్టుకున్నాను ఇక్కడ నేను. ఓకే. ఇక్కడ కాపీ పేస్ట్ చేసేస్తున్నా. కంట్రోల్-సి, కంట్రోల్-వి కొట్టేస్తే మనకి పేస్ట్ అయిపోయింది మనకిక్కడ. అయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ అనేది కొడుతున్నాను. స్టార్ట్ రికార్డింగ్ అని కొట్టగానే చూడండి ఇట్లా ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ అయిపోయింది. కొత్త బ్రౌజర్ రిసైజ్ మోడ్‌లో ఓపెన్ అయింది. దీన్ని నేను మాక్సిమైజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే యాక్టివిటీస్ ఈ అప్లికేషన్ మీద నేను పెర్ఫార్మ్ చేస్తున్నవన్నీ రికార్డ్ అయితున్నాయి. చూడండి కింద పేజ్ కింద ఇక్కడ నేను కర్సర్ ఇక్కడ నుంచి మూవ్ చేయంగానే చూడండి సెలీనియం ఐడీస్ రికార్డింగ్ అని ఒక రెడ్ కలర్ లాగా ఏదో వీడియో రికార్డింగ్ లాగా వస్తుంది చూడండి. ఇక్కడ ఏ యాక్టివిటీస్ అయితే ఈ బ్రౌజర్ అప్లికేషన్ మీద నేను పెర్ఫార్మ్ చేస్తున్నానో అవన్నీ రికార్డ్ అయిపోతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మై అకౌంట్ కొడతాను. అక్కడి నుంచి లాగిన్ కొడతాను. ఓకే. లాగిన్ కొట్టిన తర్వాత ఇక్కడ టైప్ చేస్తాను. మోటోరీ cap3@gmail.com అని టైప్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ 1, 2, 3, 4, 5 టైప్ చేస్తాను. ఇక్కడ ఏమైతే యాక్టివిటీ చేస్తున్నావన్నీ రికార్డ్ అయిపోతున్నాయండి. సెలీనియం ఐడి ఇక్కడ రికార్డ్ చేసేస్తుంది. ఇక్కడ లాగిన్ కొట్టగానే రికార్డెడ్ క్లిక్ అని వచ్చింది చూడండి. సో ఇక్కడికెళ్ళాను. ఇక్కడికెళ్ళిన తర్వాత నేను మరి కరెక్ట్ పేజ్‌కి వెళ్ళినా లేదా అనేది తెలుసుకోవాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తాను ఇక్కడ అకౌంట్ మీద. ఇక్కడ సెలీనియం ఐడి అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ నేనేం చేశానంటే వెరిఫై ఇక్కడ ప్రెజెంట్ అని కొట్టాననుకోండి అకౌంట్ అనే ఆప్షన్ వస్తుందంటే లాగిన్ సక్సెస్‌ఫుల్‌గా అయినట్టు. దాని తర్వాత నేను ఏం చేద్దాం అనుకున్నా అక్కడితోటి ఆగుదాం అనుకోవట్లేదు. నేను ఇక్కడ ఒక ప్రొడక్ట్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. హెచ్‌పి అనే ప్రొడక్ట్ సెర్చ్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇవన్నీ రికార్డ్ అయితున్నాయి అంటే నేను ఏమైతే చేస్తున్నానో అన్నీ రికార్డ్ అయితున్నాయి. ఇక్కడ మరి ఈ ప్రొడక్ట్ వచ్చిందా లేదా అనేది చూద్దాం అనుకుంటున్నా. రైట్ క్లిక్ చేసి సెలీనియం ఐడికెళ్ళి వెరిఫై చేసి ప్రెజెంట్ ఇది ఉందా లేదో చూస్తున్నాను. దాని తర్వాత దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రొడక్ట్ పేజ్‌కెళ్ళిపోయాను. ఓకే. ప్రొడక్ట్ పేజ్‌కెళ్ళిపోయిన తర్వాత మరి ఈ ఎలిమెంట్ అనేది వచ్చిందా లేదా ఒకసారి ప్రెజెంట్ ఉందా లేదా చూసుకోవాలి. వెరిఫై ప్రెజెంట్ అని కొట్టేసాను. కొట్టిన తర్వాత యాడ్ టు కార్ట్ కొడుతున్నాను. కొట్టిన తర్వాత మనకి ఈ షాపింగ్ కార్ట్ అనే ఆప్షన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ షాపింగ్ కార్ట్ కొడుతున్నాను. షాపింగ్ కార్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ షాపింగ్ కార్ట్ పేజ్‌కెళ్ళిపోయినాము. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ వెరిఫై చేస్తాను. షాపింగ్ కార్ట్ ఆప్షన్ వచ్చిందా లేదా అని వెరిఫై చేసుకుంటున్నాను. దాని తర్వాత ఏం చేస్తుంది ఇక్కడ చెక్‌ఔట్ అనే బటన్ ఉంది కదా! చెక్‌ఔట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ అనేది వస్తుంది. కంటిన్యూ బటన్ కొడుతున్నాను. తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ బటన్ కొట్టాను. దాని తర్వాత మళ్ళా కంటిన్యూ బటన్ కొట్టాను. మళ్ళా ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా! సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ బటన్ కొట్టాను. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ వచ్చాయి మనకి. కన్ఫర్మ్ ఆర్డర్ కొట్టాను. యువర్ ఆర్డర్ హాస్ బీన్ ప్లేస్డ్ ఇక్కడ సక్సెస్ అనేది వచ్చిందా లేదా అనేది ఒకటి వెరిఫై చేద్దాం అనుకుంటున్నా. వెరిఫై ప్రెజెంట్ ఉందా లేదా టెస్టింగ్ ప్రకారంగా ఇదే కదా మనం చేసేది. ఓకే. వెరిఫై చేసుకుంటాం. ఇక్కడ మరి యువర్ ఆర్డర్స్ హావ్ బీన్ ప్లేస్డ్ అని వచ్చిందా లేదా? వెరిఫై ప్రెజెంట్ అని కొడతాను. వెరిఫై ఇక్కడ చూడండి వెరిఫై టెక్స్ట్ అని కొడతాను. ప్రెజెంట్ బదులు టెక్స్ట్ కొడతాను. టెక్స్ట్ అనేది వచ్చిందా లేదా? తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ కొడతాను. కంటిన్యూ బటన్ కొట్టగానే మనం ఈ పేజ్‌కి వచ్చేస్తాం. దాని తర్వాత ఇక్కడ మై అకౌంట్ కొట్టేసి ఆర్డర్ హిస్టరీకెళ్ళిపోతాను. ఆర్డర్ హిస్టరీలో మనము ఈ ఆర్డర్ అనేది వచ్చిందా లేదా? ఆర్డర్ హిస్టరీ పేజ్‌కి వచ్చినామా లేదా? చూద్దాం ఇక్కడ. వెరిఫై ప్రెజెంట్ అంటాను. తర్వాత ఇక్కడ ఏదో నాకు ఐటెమ్ ఉంటది కదా! అది కొట్టొచ్చు. లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు. సో, ఇది కొడదాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. కొట్టిన తర్వాత ఐటెమ్ కొట్టిన తర్వాత అంతే అండి. ఇంకేం లేదు. ఓకే. ఇక్కడ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ పేజ్‌కి వచ్చినామా లేదా? చూద్దాం ఎంతవరకైతే వర్క్ అయితదని చూద్దాం. పెద్ద స్క్రిప్టే నేను రికార్డ్ చేశాను నేను. పెద్ద స్క్రిప్టే రికార్డ్ చేసినాను. వెరిఫై ప్రెజెంట్ అంటాను. తర్వాత నేను ఐడీకెళ్ళిపోతే ఇక్కడ చూడండి నేనేం చేయకుండానే జస్ట్ నేను ఏదైతే యాక్షన్స్ పెర్ఫార్మ్ చేసినానో 47 లైన్స్ రాసింది కోడ్ ఇది. ఓకే. ఇగ 1, 2 ఇవన్నీ నేను రాయలేదండి. ఇదంతా ఆటోమేటిక్‌గా సెలీనియం ఐడి అంటే మనం ఈ అప్లికేషన్ మీద వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ వస్తున్నాయి అన్నట్టు మనకి. ఓకే. ఇప్పుడు నేను చూడండి మళ్ళా హోమ్ క్లిక్ చేస్తాను. హోమ్ క్లిక్ చేయంగానే ఏమవుతది ఇక్కడ ఇంకొక లైన్ వస్తది చూడండి. 48 క్లిక్ ఆన్ హోమ్ వచ్చింది. ఇక్కడ స్టాప్ చేద్దాం రికార్డింగ్‌ని. రికార్డింగ్ స్టాప్ అయిపోద్ది. ఇక్కడ టెస్ట్ పేరు ఇద్దాం. ఏమిద్దాము? లాగిన్, సెర్చ్ అండ్ ప్లేస్ ఆర్డర్ టెస్ట్ 1 అని ఒక పేరు ఇస్తున్నాను టెస్ట్ కేస్ నేమ్. ఓకే అని కొట్టాను. టెస్ట్ కేస్ పేరు కూడా వచ్చేసింది మనకి. సో, ఇప్పుడు నేను ఈ యొక్క టెస్ట్ కేస్‌ని రన్ చేసుకోవాలంటే స్క్రిప్ట్ నేను రాసాను ఎక్కడైనా జావా కోడ్ గాని, సెలీనియం కోడ్ గాని
మీకు ఎడిటర్లో ఎక్కడైనా రాసానా? లేదు కదా. రికార్డ్ కొట్టాను, ప్లే చేశాను, అయిపోయింది. ఇక్కడ ప్లే ఆప్షన్ ఈ టెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రన్ చేసుకోండి. ఇక్కడ రన్ చేసి కూడా ఆటోమేటిక్గా నేను ఏం చేస్తాను, నేను ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. మై అకౌంట్ సో ఇది లాగౌట్ చేయాలండి మనము. ఓకే, లాగౌట్ చేస్తే బెటర్. సో ఇక్కడ మళ్ళీ రన్ చేద్దాము. మళ్ళీ రన్ చేద్దాము. స్టాప్ చేస్తాను. స్టాప్ ఎగ్జిక్యూషన్ చేసి లాగౌట్ చేయాలి కదా. లాగౌట్ చేయకపోతే లాగిన్లో ఉంటుంది, అది ప్రాబ్లం. అది మై అకౌంట్కి వెళ్తుంది. లాగిన్కి వెళ్ళి ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి అదే వేస్తుంది మొత్తం. పాస్వర్డ్ ఎంటర్ చేసింది, లాగిన్ బటన్ క్లిక్ చేస్తుంది, వెరిఫై చేసుకుంటుంది. సర్చ్ బాక్స్ ఫీల్డ్ హెచ్పి కొట్టింది, సర్చ్ బటన్ కొట్టేసింది, ఈ ప్రోడక్ట్ వచ్చిందా లేదా వెరిఫై చేసింది, ఆ ప్రోడక్ట్ క్లిక్ చేసింది. తర్వాత ఇక్కడ క్యాట్ కార్డ్ కొట్టింది, పేజ్కి వెళ్ళి షాపింగ్ కార్డ్ పేజ్కి వెళ్ళిపోయింది. చెక్అవుట్లో కొడుతుంది, కంటిన్యూ బటన్స్ అదే కొడుతుంది చూడండి. చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంది, కంటిన్యూ బటన్స్ కొట్టింది, కన్ఫర్మ్ ఆర్డర్ కొట్టింది, ఇవన్నీ వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై చేసుకొని హోమ్ పేజ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ మై అకౌంట్లో ఆర్డర్ హిస్టరీకి వెళ్ళింది. ఇగో ఫస్ట్ వ్యూ బటన్ ఏదో ఏదో కొట్టింది, ఏదో ట్రై చేస్తుంది చూద్దాము. ఇక్కడ కొంచెం ప్రాబ్లం రావచ్చు, ఎందుకంటే స్టిల్ వర్క్ అయిందండి, అట్లా ఏం లేదు. దాని నుంచి హోమ్ పేజ్కి వెళ్ళాలి. హోమ్ పేజ్ కూడా వెళ్ళిపోయింది. సో ఇక్కడ కొంచెం ఏదో ఇన్ఫర్మేషన్, ఆర్డర్ ఇన్ఫర్మేషన్, ఓకే, కొంచెం ఇదేదో ఫెయిల్ అయింది అంతేగాని మట్టుకు మాత్రం చూడండి ఎంత మనం రికార్డ్ ఏమైనా చేసినామా, మనం ఏమైనా రాసినాం ఆటోమేషన్ స్క్రిప్ట్ రాయలేదు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం, ఓకే, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనము ఇది డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఏదో రాంగ్ వచ్చినట్టుంది. అవసరం వస్తే ఇది మనం మాడిఫై చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని. ఓకే, కస్టమైజ్ చేసుకోవచ్చు కొంచెం వరకు, పర్లేదు. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేయాలంటే మళ్ళీ రన్ చేసుకుంటాను, నాకు ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే లాగౌట్ అయి ఉంటే లాగౌట్ చేయాలండి, ఇది ఒకటే ప్రాబ్లము. ఇందులో స్టాప్ చేస్తాను స్క్రిప్ట్ని, మళ్ళీ చూడండి రన్ చేద్దాం. లాగౌట్ చేసి మనము మళ్ళీ స్క్రిప్ట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి, లేకపోతే క్లోజ్ చేసి స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెష్గా, లేకపోతే అదే ఇన్స్టెన్స్లో రన్ చేస్తూ ఉంటుంది. అంటే దీని గురించి మనం అంత డెప్త్ పోనవసరం లేదు కాబట్టి ఏదో చూపించేస్తున్నాను. మీరు 100 సార్లు అంటే 100 సార్లు ఈ స్క్రిప్ట్ రన్ చేసుకోవచ్చు, మీకు వర్క్ అవుతుంది. చూడండి, 100 సార్లు అంటే 100 సార్లు ఈ స్క్రిప్ట్ని మనం రన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఏం చేస్తుందో, ఆటోమేటిక్ అన్ని అదే చేస్తుంది. ఇదే ఆటోమేషన్ టూల్ అంటాం దీన్ని. ఇప్పుడు ఆటోమేషన్ టూల్ ఏం చేస్తుంది మనకి, ఒక పర్సన్ బదులు మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బదులు రికార్డ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసుకొని ఇక్కడ ఆటోమేషన్ అనేది జరుగుతుంది. ఆటోమేషన్ అనేది మన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా జరుగుతుంది, రికార్డ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఆటోమేషన్ అనేది జరుగుతుంది. అయిన తర్వాత చూడండి టోటల్ మొత్తం పాస్ అయిపోయింది. సరే, ప్రాబ్లం ఏం లేదు. మూడోసారి రన్ చేసుకుందాం అనుకుంటున్నారా, క్లోజ్ చేయండి, మళ్ళీ రన్ చేయండి. మళ్ళీ కొత్త బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ చేయండి, పాతదాన్ని క్లోజ్ చేసుకోండి. ఓకే, పాతదాన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే ఓకే, ఇంకా లాగౌట్ అయితే అవుతలేదండి. మనం క్లోజ్ చేసినా కానీ లాగౌట్ అవుతలేదు. మనం పని చేసేది ఉండే, రికార్డ్ చేసేటప్పుడు లాగౌట్ కూడా చేస్తే బాగుండేది. ఓకే, రికార్డ్ చేసేటప్పుడు లాగౌట్ కూడా చేస్తే బాగుండేది. సో మళ్ళీ చేద్దాం ఒకసారి. డిలీట్ ఇది స్క్రిప్ట్ని స్టాప్ చేస్తున్నాను ఫోర్సబుల్గా చేసేసి, ఇది డిలీట్ చేస్తాను. సో కరెక్ట్గా వర్క్ కావాలంటే ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ డిలీట్ ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇట్లనే నేర్చుకోవడం, ఇంకేం లేదు. ఓకే, ఎందుకు ఇది డాట్స్ రావాలి, యాక్చువల్లీ డాట్స్ రావట్లేదు. మ్యాక్సిమైజ్ చేసి చూద్దాం. డిలీట్ కొడతాను, అవ్వట్లేదు. సో సరే, క్లోజ్ చేస్తాను. లీవ్ అంటే సేవ్ కూడా కాదు. ఇక్కడ ఓపెన్ చేసి మళ్ళీ ఒక బ్రౌజర్ ఓపెన్ చేద్దాం ఫ్రెష్గా. ఈసారి లాగౌట్ కూడా చేసి చూపిస్తాను, ఎందుకంటే ప్రతిసారి లాగిన్ అవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఐడి ద్వారా ఇట్లా చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ నేను అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తాను, tutorialsninja.com/demo. ఇక్కడ లాగిన్ ఉందా, లాగౌట్ ఉంది, లాగినే ఉంది, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. సెలినియం ఐడి కొడదాము. కొట్టేసి ఇక్కడ చూడండి, క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్టా. ఇంతకుముందు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేసాం కానీ సేవ్ చేయలేదు ఆ ప్రాజెక్ట్ని. సో ఫ్రెష్గా మనం చేసుకోవడమే, క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. సెలినియం ఐడి తెలుగు అని కొడతాను, తెలుగు ప్రాజెక్ట్ అని కొడతాను, ఓకే కొడతాను. ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయిందండి. క్రియేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ రికార్డ్ ఆప్షన్ వస్తుంది మనము. సో ఈ మోడ్లో అయినా సరే ఇక్కడ కనబడతలేదు, ఎందుకంటే ఇది కొంచెం ట్రాక్ చేసినాం కాబట్టి కనబడతలేదు. ఇట్లా చేస్తే మీకు కొంచెం ఇటు సైడ్ చేసుకోవాలి యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ ఇటు సైడ్ అంటే మీకు రికార్డ్ ఆప్షన్ కనబడుతుంది. రికార్డ్ కొడదాం. రికార్డ్ కొట్టగానే అప్లికేషన్ యూఆర్ఎల్ అడుగుతుంది. అప్లికేషన్ యూఆర్ఎల్ మళ్ళీ ఇద్దాం మనము. ఈసారి ప్రాపర్గా చేద్దామండి, ఎండ్ టు ఎండ్. స్టార్ట్ చేద్దాం. బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది చూడండి, స్టార్ట్ అనగానే బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఏంటంటే నేను ఏదైతే యాక్టివిటీస్ అప్లికేషన్ మీద ఇప్పుడు మ్యాక్సిమైజ్ అంటే మ్యాక్సిమైజ్ కూడా అవుతుంది లోపల. ఓకే,
తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ లాగిన్ కొడుతున్నాను. లాగిన్ పేజ్కి వెళ్ళిపోయాం. లాగిన్ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాను, ఇక్కడ ఏ మోటోరి క్యాప్ 3 వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఒకటి ఇస్తున్నాను నేను. తర్వాత 1 2 3 4 5 అని పాస్వర్డ్ ఇస్తున్నాను. లాగిన్ బటన్ కొడుతున్నాను. లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిన తర్వాత మరి అలా అకౌంట్ అనేది పేజ్ వచ్చిందా లేదా అని వెరిఫై ప్రజెంట్ అని కొడతాను ఇక్కడ. ఓకే, అయిన తర్వాత ఇక్కడ హెచ్పి అనే దాని మీద కొట్టి సెర్చ్ కొడతాను. సెర్చ్ కొట్టిన తర్వాత సెర్చ్ బటన్ కూడా క్లిక్ అయిపోయింది. ఇక్కడ ఇది వెరిఫై చేయాలి. రైట్ క్లిక్ చేసి సెలీనియం వెరిఫై టెక్స్ట్ అంటాను. ఓకే, వెరిఫై టెక్స్ట్ అంటాను. దాని తర్వాత ఇది క్లిక్ చేస్తాను. ఆ పేజ్కి వెళ్ళిపోతాము. స్క్రాల్ చేసేసి ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇది మరి ప్రజెంట్ ఉందా లేదో కూడా వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై టెక్స్ట్ అంటే ఇది వెరిఫై చేస్తుంది. ఇది ఈ ప్రైస్ వెరిఫై చేసుకోవాలనుకోండి. ఇక్కడ ఎన్ని వెరిఫై చేసుకోవాలంటే అన్ని వెరిఫై చేసుకోండి. టెస్ట్ ద్వారా వెరిఫై టెక్స్ట్ అందాము. తర్వాత ఇక్కడ యాడ్ టు కార్ట్ కొడదాము. యాడ్ టు కార్ట్ కొట్టగానే షాపింగ్ కార్ట్ వస్తుంది. షాపింగ్ కార్ట్ కొడదాము. షాపింగ్ కార్ట్ అయిన తర్వాత ఈ షాపింగ్ కార్ట్ వచ్చిందా లేదా వెరిఫై చేసుకుందాం. వెరిఫై ప్రజెంట్ అని కొడతాను. దాని తర్వాత స్క్రాల్ చేసేసి ఇక్కడ చెక్అవుట్ కొడతాను. తర్వాత ఇక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఇది ఎగ్జిస్టింగ్ అకౌంటే కాబట్టి కంటిన్యూ కొడతాను. ఇక్కడ కూడా కంటిన్యూ కొడతాను. ఇక్కడ కూడా కంటిన్యూ కొట్టేస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేసి కంటిన్యూ కొట్టేస్తాను. ఇక్కడ కన్ఫర్మ్ ఆర్డర్ కొట్టేస్తాను. దాని తర్వాత సక్సెస్ పేజ్కి వచ్చినామా లేదా చూడాలి. రైట్ క్లిక్ చేసి సెలీనియం ఐడికి వెళ్ళి వెరిఫై ప్రజెంట్ అని కొడతాను. ఈ టెక్స్ట్ వచ్చిందా లేదా వెరిఫై చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసి సెలీనియం ఐడి వెరిఫై టెక్స్ట్ అని కొడతాను. తర్వాత కంటిన్యూ బటన్ కొట్టేస్తాను. హోమ్ పేజ్కి వెళ్ళిపోతాం. హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత నేను ఏం చేయాలి, మై అకౌంట్ కొట్టేసి ఆర్డర్ హిస్టరీకి వెళ్ళాలి. ఆర్డర్ హిస్టరీకి వెళ్ళిపోయి ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ ఉంది కదా, ఫస్ట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తాను. ఫస్ట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా చాలా పర్ఫామ్ చేయొచ్చు మనం ఇక్కడ మనము రిటర్న్ అని కొడదాం. ఇక్కడ రిటర్న్ పేజ్ వచ్చిందా లేదా చూద్దాం. వెరిఫై ప్రజెంట్ రిటర్న్ పేజ్ అయిన తర్వాత ఇంకేముంది, ఇంకా ఇక్కడ రిటర్న్ ఏం చేయను నేను. సింపుల్గా నేను హోమ్ ఆప్షన్కి వెళ్ళిపోతాను. హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత మై అకౌంట్ కొట్టేసి లాగౌట్ అయిపోతాను. లాగౌట్ అయిన తర్వాత కంటిన్యూ కొడతాను. కంటిన్యూ అయిన తర్వాత ఇక్కడ మై అకౌంట్కి వెళ్తే చూడండి లాగిన్ ఉంటుంది. ఇప్పుడు లాగిన్ అనేది ఇట్లా రావాలి మనకి. ఓకే, మనం లాగిన్ పేజ్లో ఉన్నామా లాగౌట్ అయిన తర్వాత అనేది కూడా వెరిఫై చేస్తాను. వెరిఫై ప్రజెంట్ ఇట్లా చేసుకుంటూ పోవచ్చు. మీ అంత చేసుకోవచ్చు. ఓకే, సో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయి ఈ స్క్రిప్ట్ మీరు స్టాప్ చేయండి. ఈ రికార్డింగ్ దాన్ని స్టాప్ చేయండి. ఈసారి ఎక్కువ స్టెప్స్ అనేది రికార్డ్ చేసాం మనము. ఇక్కడ నేను సింపుల్ గా టెస్ట్ 1 అని ఇచ్చేస్తున్నాను. ఏదో ఒక నేమ్ ఇస్తున్నాను టెస్ట్ 1 అని. ఇప్పుడు నేను ఆల్రెడీ స్క్రిప్ట్ అనేది నేను రికార్డ్ చేసిన కాబట్టి ఇప్పుడు నేను రన్ చేస్తే ఫ్రెష్గా చూడండి ఏమవుతుందో చూడండి. రన్ అవుతుంది చూడండి, ఆటోమేటిక్గా అంతా రన్ అయిపోతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏం లేదండి, హౌ టు రికార్డ్, హౌ టు ప్లే బ్యాక్, అంతే. దాని అడ్వాంటేజ్ చెప్తాను ఇప్పుడే. చూడండి, ఫస్ట్ మనం రికార్డ్ చేసింది ప్లే అవుతుందా లేదా, ఆటోమేషన్ స్క్రిప్ట్ ఏదైతే రికార్డ్ చేసి మనం సాధించామో దాన్ని ఇది ఆటోమేషన్ టెస్ట్ కింద మనకు రిజల్ట్స్ ఇస్తుందా లేదా, ఎన్నిసార్లు రన్ చేసుకోవచ్చు. చూడండి ఒక వెళ్ళిపోతుంది, తర్వాత రిటర్న్ కొడుతుంది. కొంచెం బాగానే ఆలోచిస్తుంది. లాగౌట్ చేసింది, కంటిన్యూ కొట్టింది, మళ్ళీ లాగిన్ పేజ్కి వెళ్ళి వెరిఫై చేసుకుంది. సో అన్ని టెస్ట్ మొత్తం వర్కౌట్ అయిందండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ రన్ చేసేటప్పుడు క్లోజ్ చేసుకోండి, మళ్ళీ రన్ చేసుకోండి సెకండ్ టైము, మళ్ళీ ఓపెన్ చేస్తుంది, మళ్ళీ మ్యాక్సిమైజ్ చేస్తుంది బ్రౌజర్ని, మళ్ళీ లాగిన్ పేజ్కి వెళ్తుంది, మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ 100 సార్లు అంటే 100 సార్లు రన్ చేసుకోవచ్చు ఈ స్క్రిప్ట్ మీరు. ఓకే, 100 సార్లు అంటే 100 సార్లు మీరు ఈ స్క్రిప్ట్ని రన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ దీనివల్ల యూజ్ అయిందంటే రియల్ టైంలో వాడామండి, కానీ కొంచెం యూజెస్ ఉన్నాయి. ఆ యూజెస్ ఏదో మీకు చెప్తాను నేను, ఉండండి మీకు చెప్తాను. కొన్ని యూజెస్ ఉన్నాయి. సెలీనియం ఐడి వాడకున్నా సరే కొందరు వాడతారు, అట్లని వాడరని చెప్పలేను, కొందరు వాడతారు. సో ఎవరు వాడుతున్నారు అనేది మనకు అవసరం లేదు, కానీ చాలా తక్కువ మంది వాడతారు. నాన్ ప్రోగ్రామర్స్ కొన్ని వేరే రీజన్స్ కోసం వాడతారు దీన్ని, రియల్ టెస్టింగ్ కోసం వాడరు. ప్రూఫ్ లాగా వాడతారు కొందరు, తర్వాత ఏదో ఒకటి అట్లా చాలా రకరకాలుగా వాడతారు. సో సెకండ్ టైం రన్ చేశానండి స్క్రిప్ట్ని, చూడండి అది బాగా ఐడెంటిఫై చేసుకుంటుంది, అన్ని చేసుకుంటుంది. సో మనకి అనేది థింగ్స్ అనేది 100 సార్లు రన్ చేసినా కానీ ఈ టెస్ట్ అనేది 100 సార్లు టెస్ట్ అయిపోతుంది. ఓకే, ప్రాబ్లం ఏం లేదు, మొత్తం వర్క్ అవుతుంది మనకి కదా. ఇక్కడికి వెళ్దాము. ఇక్కడికి వెళ్ళి చూడండి ఇక్కడ ఏం చేయాలో. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే, ఈ టెస్ట్ అనేది మొత్తం గ్రీన్ కలర్లో వచ్చిందంటే పాస్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఓపెన్ అనే కమాండ్ ఉంది, సెట్ విండోస్ అనే కమాండ్ ఉంది. వీటి గురించి నేర్చుకోవాల్సిన అవసరమే లేదండి. దీని గురించి కమాండ్స్ గురించి కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక చూడండి, ఇది నేను రాయలేదు కానీ ఇది వచ్చింది ఆటోమేటిక్గా. ఇవన్నీ నేను ఏదైతే యాక్టివిటీస్ పర్ఫామ్ చేశానో
రికార్డ్ చేసేటప్పుడు అన్ని రికార్డ్ అయిపోయినాయి. దాంతోపాటు ఇక్కడ నేను నా మౌస్ ఈ పేరు మీద ఓవర్ చేస్తే ఇక్కడ 3 డాట్స్ వస్తున్నాయి కదా, 3 డాట్స్ తోటి దీన్ని రీనేమ్ చేసుకోవచ్చు టెస్ట్ని. ఇంకొక టెస్ట్ డూప్లికేట్ చేయొచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ ఉందండి ఎక్స్పోర్ట్ అని. నేను కోడ్ రాయలేదు కానీ నేను కోడ్ అనేది ఇగో జావా జేయూనిట్ అని సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ అని చెప్తాను. ఎక్స్పోర్ట్ అని చేస్తే కోడ్ అనేది ఒక డౌన్లోడ్ అవుతుందండి. చూడండి ఇక్కడ నేను నా డౌన్లోడ్స్ ఫోల్డర్కి వెళ్ళి ఎక్కడ ఒక దగ్గర బాక్స్ అనే ఫోల్డర్లోనే ఎక్కను సేవ్ ఒక జావా ఫైల్ లాగా సేవ్ అవుతుంది చూడండి, test1. ఇది నేను కోడ్ రాయలేదు కానీ సెలీనియం ఐడి కోడ్ రాసి నాకు ఇస్తుంది. చూడండి ఇది ఒక బెనిఫిట్. మనం దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ అది ఇచ్చిన తర్వాత చూసి కోడ్ చూద్దాం ఏం కోడ్ రాసింది. ఇంత ఆటోమేషన్ చేయడానికి చాలా పెద్ద ఆటోమేషన్ స్క్రిప్ట్ కదా ఇది. ఎంత ఆటోమేషన్ అనేది రాసింది చూద్దాం. మనము రైట్ క్లిక్ చేద్దాం. ఇది రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ అని చెప్పేసి నోట్ ప్యాడ్ అని కొడితే మనకి ఆ డీటెయిల్స్, ఆ ఆటోమేషన్ కోడ్ డీటెయిల్స్ అన్ని మనకు వచ్చేస్తాయి. చూద్దాం ఎట్లా వస్తాయని చూద్దాం. ఒక్క లైన్ కూడా నేను రాయలేదు కోడ్. నాన్ టెక్నికల్ ప్రోగ్రామ్, నాన్ టెక్నికల్ పర్సన్ లాగా నేను ఆ సెలీనియం ఐడిని ఆల్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ వచ్చినాయండి. తర్వాత చూడండి ఇక్కడ @బిఫోర్ టెస్ట్ ఎంజిన్ నుంచి @బిఫోర్ @ఆఫ్టర్ @టెస్ట్ వాడుకుంది. తర్వాత జావా కోడ్ వాడుకుంది, జావా మెథడ్స్ క్రియేట్ చేసింది. ఓకే, జావా మెథడ్స్ క్రియేట్ చేసింది. తర్వాత క్లాస్ క్రియేట్ చేసుకుంది జావాలా. ఓకే, అండ్ అన్ని డిక్లేర్ చేసుకుంది. స్క్రిప్ట్ మొత్తం ఆటోమేషన్ కోడ్, సెలీనియం ఆటోమేషన్ కోడ్ ఎంత పెద్ద ఉంది చూడండి, ఎంత పెద్ద రాసింది చూడండి ఆటోమేషన్ కోడ్. చాలా కమాండ్స్ ఉన్నాయి చూడండి. సెలీనియం వెబ్ డ్రైవర్ కమాండ్స్ వాడింది చూడండి. గెట్ కమాండ్ అని, మేనేజ్ విండో, సెట్ సైజ్ అని, ఫైండ్ ఎలిమెంట్, ఇవన్నీ ఒక్క లైన్ కూడా నేను రాయలేదు. ఆటోమేటిక్ గా అదే జనరేట్ చేసింది. మీరు ఒకవేళ స్టార్టింగ్ ఫేజ్ లో ఉన్నారు, ఆటోమేషన్ సెలీనియం వెబ్ డ్రైవర్ నేర్చుకుందాం అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నేను చెప్పాను కదా ఇక్కడ సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది మెయిన్ది. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంటారు, మీకు ఏమైనా కమాండ్స్ తెలుసా? మీకు సెలీనియం వెబ్ డ్రైవర్ కమాండ్స్ ఏం వాడాలో తెలుసా? కోడ్ ఎట్లా రాయాలో తెలుసా? తెలియదు కదా. సెలీనియం ఐడి హెల్ప్ చేస్తుంది మీకు. చూడండి నేను అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలంటే గెట్ కమాండ్ వాడాలని, ఇట్లా వాడాలని కోడ్ చూపిస్తుంది, శాంపుల్ కోడ్. తర్వాత బ్రౌజర్ ని మాక్సిమైజ్ చేయాలంటే ఈ లైన్ రాయాలని చెప్తుంది. తర్వాత రకరకాల ఎలిమెంట్స్ మీద క్లిక్ చేయాలంటే లొకేటర్స్ కూడా ఇస్తుంది. ఇవన్నీ కాన్సెప్ట్స్ మీకు తెలియకుండానే కోడ్ అంతా రాసి పెట్టేసింది. చూడండి సర్చ్ బాక్స్ ఫీల్డ్ లో హెచ్పి అనేది ఎట్లా టైప్ చేయాలో సెండ్ కీస్ అనే కమాండ్ యూజ్ చేసింది. బటన్ ఎట్లా క్లిక్ చేయాలో క్లిక్ కమాండ్ వాడింది. ఓకే, మీరు కొంచెం పేషెన్స్ తోటి మీరు చూస్తే టెక్స్ట్ తెచ్చుకుంది, వెరిఫై చేసుకుంది, చాలా వేసిందండి. చాలా కోడ్ రాసింది చూడండి. దాని విధంగా అది చాలా కోడ్ రాసేసుకుంది. సో మనం ఒకవేళ బిగినర్ అయితే, మనకి సెలీనియం ఆటోమేషన్ వెబ్ డ్రైవర్ తోటి ఆటోమేషన్ చేయడం రాకపోతే అయితే ఒక హ్యాండీ టూల్ లాగా వాడుకోవచ్చు దీన్ని. అంటే సైడ్ బై సైడ్ గా మనం నేర్చుకునేది కరెక్టే కాదా, నేను కరెక్ట్ గా రాస్తున్నాను ఆటోమేషన్ స్క్రిప్ట్ అనేది సెలీనియం ఐడి ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఇట్లా అప్లికేషన్స్కి వెళ్ళి రకరకాల థింగ్స్ ని ఆటోమేట్ చేసుకుంటూ దాని కోడ్ అనేది చదువుకుంటూ, ఆ కోడ్ చదువుకుంటూ మనం ఇట్లా చేయాలన్న ఆటోమేషన్ అనేది కూడా నేర్చుకోవచ్చు. సో మనము దీన్ని లెర్నింగ్ పర్పస్ కి కూడా వాడుకోవచ్చు. విల్ మేక్ యువర్ లెర్నింగ్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఈజీలీ. అది ఫస్ట్ పాయింట్. మీరు సెలీనియం ఐడిని సెలీనియం వెబ్ డ్రైవర్ యొక్క లెర్నింగ్ పర్పస్ గా స్టార్టింగ్ లో వాడుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు కోడ్ ఏం రాయట్లేదు కానీ అదే కోడ్ జనరేట్ చేసి ఇస్తుంది ఎక్స్పోర్ట్ చేసినప్పుడు. ఆ కోడ్ జనరేట్ చేసిన కోడ్ ని చూసుకొని మనము నేర్చుకోవచ్చు సెలీనియం వెబ్ డ్రైవర్ ని. అదొక విధానం. ఓకే, ఇప్పుడు ఎవరు ట్రైనర్ లేరు, మీరే స్వతహా నేర్చుకుంటున్నారంటే ఇలా చేసుకోవచ్చు. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు ఆల్రెడీ సెలీనియం వెబ్ డ్రైవర్ వచ్చు మీకు, కాకపోతే కోడ్ రాశారు, ఆ కోడ్ ఎందుకో వర్క్ అవ్వట్లేదు. చాలా ట్రై చేస్తున్నారు, ఎంత ట్రై చేసినా కానీ అరే ఎక్కడో మిస్ అవుతుంది, ఇది ఎందుకో ఆటోమేట్ అవుతలేదు అని అనిపించిన ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే అదే సినారియోని సెలీనియం ఐడియాలో రికార్డ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకొని మీ కోడ్ని, సెలీనియం ఐడి జనరేట్ చేసిన కోడ్ని, లెర్నింగ్ ఒకటే కాదండి, సెలీనియం ఐడి జనరేట్ చేసిన కోడ్ని మీ కోడ్ని రెండు కంపేర్ చేసుకోండి. రెండు కంపేర్ చేసుకుంటే సెలీనియం ఐడి డిఫరెంట్గా ఏం చేస్తుంది, మీకన్నా డిఫరెంట్గా ఆటోమేషన్ కోడ్లో ఏం చేస్తుంది, దానివల్ల అది ఆటోమేషన్ ఎట్లా పాసిబుల్ అవుతుంది అనేది కొన్ని కేసెస్లో నాకైతే యూజ్ అయిందండి. అప్పుడు నేను చాలా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆటోమేషన్ కోడ్ రాస్తుంటే ఎంత అయినా వర్క్ అయ్యేది కాదు ఒక స్క్రిప్ట్. అప్పుడు నేను ఏం చేసేవాడిని, సెలీనియం ఐడి ఓపెన్ చేసి అదే దాన్ని అది రికార్డ్ చేసేసి అది ఎక్స్పోర్ట్ చేసేవాడిని. ఎక్స్పోర్ట్ చేస్తే కొంచెం కోడ్ వచ్చేది. ఆ కోడ్ని నా కోడ్ తోటి కంపేర్ చేసుకుంటే కొన్ని ఐడియాస్ వచ్చేది అన్నట్టు. అరే ఇది ఇట్లా చేసింది కాబట్టి దీనికి వర్క్ అయింది, చూద్దాం మనం కూడా మాడిఫై చేసి చూద్దాం అంటే అప్పుడు వర్క్ అయ్యేది. అట్లా మనం సొల్యూషన్స్, సెలీనియం వెబ్ డ్రైవర్ ఆటోమేషన్ మనం మెయిన్ గా వాడే దాంట్లో సొల్యూషన్స్ కోసం కూడా సెలీనియం ఐడి టూల్ ని వాడుకోవచ్చు. దీన్ని నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదండి. దీన్ని మనము ఒక హెల్పర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కానీ రియల్ ఆటోమేషన్ వాడకున్నా కానీ ఒక హెల్పర్ లాగా, మనం ఒక లొకేటర్ అర్థమైతలేదు, లొకేటర్స్ అన్ని జనరేట్ చేస్తుంది, చూసుకోవచ్చు ఏ లొకేటర్ వాడుతుంది, మన లొకేటర్ ఏమైనా తప్పు ఉందా అని చూసుకోవచ్చు ఇందులో. ఓకే, తర్వాత ఒక డెవలపర్ కి ఇంకా ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు రికార్డ్ అండ్ ఎక్స్పోర్ట్ కూడా ఆల్రెడీ చూపించాను మీకు కోడ్. అండ్ లెర్నింగ్, ఈ ఎక్స్పోర్టెడ్ కోడ్ మనకు లెర్నింగ్ లో ఎట్లా యూజ్ అవుతుంది. తర్వాత మీకు ఈ ఆటోమేషన్ కోడ్ వల్ల మీకు కోడ్ రాయకుండానే ఇది ఓపెన్ చేసింది, ఇది విండో సైజ్ మాక్సిమైజ్ చేసింది, ఇది క్లిక్ చేసింది, ఇవన్నీ మీకు
టైప్ చేసింది, ఇలా డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి. కొంచెం ఆటోమేషన్ గురించి నాలెడ్జ్ కూడా వస్తుంది. అట్లా అని చెప్పి సెలీనియం వెబ్ డ్రైవర్ అనే కాదు, ఆటోమేషన్ అంటే ఏంది అనే ఒక బేసిక్ నాలెడ్జ్ సెలీనియం ఐడి తోటి స్టార్ట్ అవుతుందండి. సెలీనియం వెబ్ డ్రైవర్ లో మీరు ఇంకా మీకు అర్థమైపోతుంది ఎందుకు ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తున్నాం, ఏమేమి వెరిఫై చేస్తున్నాం నేర్చుకోవడానికి హై లెవెల్ గా ఒక స్టార్టింగ్ టూల్ లాగా. ఇప్పుడు మనము ఒక స్కూల్లో జాయిన్ అయినప్పుడు డైరెక్ట్ గా థర్డ్ క్లాస్ లో ఫోర్త్ క్లాస్ లో అయ్యారు కదా, ఒక నర్సరీలో ఎల్కేజీ యూకేజీ అట్లాంటి సెక్షన్స్ లో అదే స్టార్టింగ్ క్లాసెస్ లో వేస్తారు మనని. ఓకే, ఆ క్లాసెస్ నుంచి మనం నేర్చుకుంటాం కదా, అట్లనే సెలీనియం ఐడి అనేది అట్లా నర్సరీ లాగా అన్నట్టు. అంత పెద్దగా ఏమి ఉండదు కానీ దానివల్ల మనకి వచ్చే క్లాసెస్ లో చాలా ఈజీ అయిపోతాయి థింగ్స్. నర్సరీలో ఏదో టైం పాస్ కానీ నేర్పిస్తూ ఉంటారు, ఎల్కేజీలో యూకేజీలో కానీ. ఎప్పుడైతే ఫస్ట్ క్లాస్ లోకి వస్తున్నాం కొంచెం థింగ్స్ సీరియస్ అయిపోతాయి కదా. సో అట్లా ఇది సెలీనియం ఐడి అనేది అట్లా రియల్ గా వాడము, రియల్ గా యూజ్ ఉండదు కానీ నేర్చుకుంటే మనకి రాబోయే క్లాసెస్ లో యూజ్ అవుతుంది అన్నట్టుగా. ఓకే, సో అది తర్వాత ఎక్స్పోర్ట్ ఎట్లా చేస్తాము, తర్వాత లర్నింగ్ ఎట్లా యూజ్ చేసుకుంటాము. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఆటోమేషన్ అంటే ఏందో తెలియదు, ఇది సెలీనియం ఐడి ద్వారా రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ చేస్తే అరే ఇదా ఆటోమేషన్ అనేది ఒక ఐడియా వస్తుంది. తర్వాత ఎక్కడైనా మనం స్ట్రక్ అయితే ఆటోమేషన్ కోడ్ మనం సెలీనియం వెబ్ డ్రైవర్ కాంపోనెంట్ మెయిన్ కాంపోనెంట్ ద్వారా కోడ్ యూజ్ చేసి సెలీనియం ని జావా కోడ్ ని యూజ్ చేసి మనం ఎప్పుడైతే కోడ్ రాస్తున్నామో, ఓకే, ఆ కోడ్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఆటోమేషన్ స్క్రిప్ట్ కరెక్ట్ వర్క్ అవుట్ అవ్వకపోతే సెలీనియం ఐడి ద్వారా రికార్డ్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు మన కోడ్ ని ఎక్స్పోర్టెడ్ కోడ్ ని చేసుకొని మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవచ్చు. ఒక సొల్యూషన్ లాగా ట్రబుల్ షూటింగ్ అప్పుడు యూజ్ అవుతుంది. తర్వాత ఇంకో విధంగా ఎట్లా చేసుకోవచ్చు అంటే డిఫెక్ట్స్ ని రికార్డ్ చేసి మనం డెవలపర్స్ కి పంపించచ్చు. ఇప్పుడు ఈ ఫైల్ ఉంది కదా, ఇది ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని సేవ్ చేసుకుంటాను నేను. సేవ్ అని చెప్పేసి ఇగో ఈ సైడ్ ఫైల్ ఉంది కదా, ఇది ఇక్కడ ఒక దగ్గర సేవ్ చేసుకుంటాను. ఇక డౌన్లోడ్స్ ఫోల్డర్కి వెళ్ళి బాక్స్ అయితే మన డెవలపర్ ని కూడా ఇదే సెలీనియం ఐడి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయమని చెప్తాం. వాళ్ళ మెషిన్ దగ్గరికి పోయి సెలీనియం ఐడి ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకొని ఇగో ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ ప్రాజెక్ట్ అని ఉన్నది కదా, ఆ ఓపెన్ ప్రాజెక్ట్ ద్వారా అది ఓపెన్ చేసుకో, సైడ్ ఫైల్ అనేది ఓపెన్ చేసుకో. ఈ స్క్రిప్ట్ వచ్చేసి రన్ చేసి చూడు, నీకు ఒక ప్రాబ్లమ్ వస్తుంది చూపిస్తా అని చెప్పేసి మన డెవలపర్స్ కి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా కూడా మనం ఈ సెలీనియం ఐడిని వాడచ్చు. కానీ అంత అవసరం లేదు కానీ వాడుకోవచ్చు, ఒక ఆప్షన్ ఉంది. తర్వాత ఇప్పుడు దీనిలో ఇంతే అండి, బేసిక్స్ ఎక్కువ కూడా నేర్చుకోవద్దు, ఇంతవరకు సరిపోతుంది మీకు. ఓకే, ఇంత డెప్త్ కన్నా ఇంక వెళ్ళొద్దు. ఓకే, సెలీనియం ఐడి ఇంత సరిపోతుంది అండి, ఇంకేం అవసరం లేదు. ఓకే, సో ఇవి మాన్యువల్ కూడా మనం టైప్ చేయొచ్చు, ఇవన్నీ కమాండ్స్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కమాండ్స్ ఏం కమాండ్ అసర్ట్ అనే కమాండ్ వాడుతున్నాను. అసర్ట్ అని చెప్పేసి ఒక టార్గెట్ ఎలిమెంట్ తీసుకొని ఇక్కడ మనం టార్గెట్ ఎలిమెంట్ ఇవ్వచ్చు, అన్ని చేయొచ్చు. ఇదంతా మాన్యువల్ కూడా చేయొచ్చు, కొంచెం ప్రాసెస్ అంటే రికార్డ్ ఒకటే కాకుండా కమాండ్స్ ని కూడా రాయొచ్చు. చూపిస్తాను ఆగండి. బేసిక్స్ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ ఎక్కడ కూడా మీరు కోడింగ్ అనేది రాయరు, నాన్ టెక్నికల్ పీపుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కోడ్ లెస్ ఆటోమేషన్, కోడ్ రాయకుండానే ఆటోమేషన్ అనేది జరిగిపోతుంది కాబట్టి కోడ్ రాయాల్సిన అవసరం లేదు కాబట్టి కోడ్ లెస్ అంటాము, రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్ అంటాము. సో ఇదండి సెలీనియం గురించి మొత్తము. ఓకే, ఇక్కడ ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చాను, హౌ టు రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఇన్ సెలీనియం ఐడి టూల్ అనేది చూపించాను. ఓకే, రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ ద్వారా యూజింగ్ టూల్ లేకపోతే యూజింగ్ టూల్ అనే దాని ద్వారా ఇందులో ఎట్లా రికార్డ్ చేయాలా, ఎట్లా ప్లేబ్యాక్ చేసుకోవాలనేది చూపించాను మీకు. ప్లే ఎట్లా చేసుకోవాలో, ఒక వీడియో రికార్డ్ చేసినంత ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు, ఒక వీడియో ప్లే చేసినంత ఈజీగా మనం ఆటోమేషన్ టెస్ట్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. ఎంత పెద్ద టెస్ట్ రాసి చూపించాను కదా మీకు, చూస్తారు కదా, అంత డీటెయిల్డ్గా వెళ్ళొచ్చు. అలా కాకుండా ఇది వేరే రకంగా కూడా యూజ్ చేయొచ్చు. ఇది క్లోజ్ చేస్తున్నాను కావాలని. తర్వాత ఏదైనా ఒక బ్రౌజర్కి వెళ్తాము, మళ్ళీ క్రోమ్ బ్రౌజరే వాడదాం. మీరు ఫైర్ ఫాక్స్ లో కూడా ట్రై చేయండి, ఎడ్జ్ బ్రౌజర్ లో కూడా ట్రై చేయండి, ఇట్లానే వర్క్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదండి. అక్కడ కూడా ఇట్లానే వర్క్ అవుతుంది. సో ఇక్కడ సెలీనియం ఐడి ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ. ఈసారి నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తాను, ట్యుటోరియల్స్ నింజా డెమో అని చెప్పేసి సెలీనియం ఐడి ఓపెన్ చేసుకొని ఇక ఓపెన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంది కదా మనకు, ఒక దగ్గర సేవ్ చేసినాం కదా, అది ఎట్లా ఓపెన్ చేయాలి చూపిస్తాను. అది కూడా కవర్ అయిపోతుంది. డౌన్లోడ్స్కి వెళ్దాం. డౌన్లోడ్స్కి వెళ్ళి ఇక్కడ బాక్స్ దాంట్లో సైడ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేశాను చూడండి. ఇగో ఇది సెలీనియం ఐడి సైడ్ అంటే అదే సెలీనియం ఐడి అన్నట్టు. ఓకే, సైడ్ ఫైల్ అంటే సెలీనియం ఐడి ఫైల్. ఓపెన్ అని కొట్టగానే ఇగో చూడండి, ఇంతకుముందు మన వర్క్ అంతా ఇక్కడ వచ్చేసింది. అయితే నేను కొత్త టెస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ప్లేస్ చేసి యాడ్ న్యూ టెస్ట్ అని చెప్పేసి test2 అని రాసుకుంటున్నాను. ఓకే, test2 అని రాసుకొని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ test2 యాడ్ అయింది కానీ రికార్డ్ ఆప్షన్ ఆన్ చేస్తాను కావాలని. రికార్డ్ ఆప్షన్ ఆన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అని కొడుతున్నాను. ఓపెన్ అని కొట్టేసి ఆల్రెడీ బేస్ యూఆర్ఎల్ ఇక్కడ ఉందండి, బేస్ యూఆర్ఎల్ ఇక్కడ ఉంది. ఇంతకుముందు టెస్ట్లోనే ఈ బేస్ యూఆర్ఎల్ వచ్చేసింది. దాని తర్వాత నేను ఏం ఓపెన్ చేయాలి టార్గెట్లో, /demo
/demo/ ఇట్లా మాన్యువల్ కూడా మనం రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత నేను ఏం చేయాలి, మ్యాక్సిమైజ్ చేయాలి. మ్యాక్సిమైజ్ చేయాలంటే ఏం చేయాలా, మ్యాక్సిమైజ్ అనేది కమాండ్ ఉందా, రిసైజ్ అనే సైజ్ అనే కమాండ్ ఉందా చూద్దాం. సెట్ విండో సైజ్ అని ఉంది చూద్దాం. సెట్ విండో సైజ్ అని చెప్తున్నాను. ఇక్కడ సెట్ విండో సైజ్ మనం ఒక సైజ్ ఇవ్వాలి ఇక్కడ. సో నాకు అంత ఐడియా లేదు ఎట్లా సైజ్ ఇవ్వాలనేది. రిజల్యూషన్ ఇస్తున్నారు చూడండి, 1552/832 ఎట్లా ఇద్దాం, 1552/832 అది ఎందులో ఉంది చూద్దాం. ఫీల్డ్ కూడా చూడాలి, నా టార్గెట్ లోనే ఉంది, పర్లేదు. సో ఇక్కడ కూడా ఇచ్చేసాను. ఇది మ్యాక్సిమైజ్ అయిపోతుంది, సెట్ విండో సైజ్ తోటి మ్యాక్సిమైజ్ అవుతుంది బ్రౌజర్. ఇట్లా మాన్యువల్ కూడా రాసుకోవచ్చు కమాండ్స్. అయితే మ్యాక్సిమైజ్ అయిన తర్వాత నేను ఏం చేయాలి, నెక్స్ట్ మై అకౌంట్ క్లిక్ చేయాలి ఇక్కడ. ఓకే, క్లిక్ అని కొడతాను. క్లిక్ అనే కమాండ్ వాడి ఇవన్నీ మీకు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ ఈజీ అండి, జస్ట్ టైప్ చేయండి, ఇదే చెప్తుంది, చూదే చెప్తుంది ఏం కమెంట్స్ అనేది. ఇక్కడ ఒకటి చూడండి, సెలెక్ట్ టార్గెట్ ఇన్ పేజ్, ఫైండ్ టార్గెట్ ఇన్ పేజ్ అని ఉంది కదా. ఫైండ్ టార్గెట్ ఇన్ పేజ్ అని చెప్పేసి ఈ టార్గెట్ ని, ఓకే, సో ఫైండ్ కాదు యాక్చువల్ సెలెక్టే కొట్టాలా. నేను ఫైండ్ కొట్టినాను, ఫస్ట్ సెలెక్ట్ కొట్టిన తర్వాత ఫైండ్ కొట్టుకోవాలి అవసరం పడితే, చెక్ చేసుకోవడానికి కోసం. ఇక సెలెక్ట్ టార్గెట్ ఇన్ పేజ్ అని కొట్టేసి ఇక్కడ మై అకౌంట్ సెలెక్ట్ చేసిన. సెలెక్ట్ చేయగానే ఇది చూడ అదే ఆటోమేటిక్గా లొకేటర్ తీసుకొచ్చేసింది. ఇది వర్క్ అవుతుందా లేదంటే ఇది కొడితే ఇప్పుడు హైలైట్ అవుతుందంటే వర్క్ అవుతున్నట్టు, మై అకౌంట్ వర్క్ అవుతున్నాడు. ఏం చేస్తున్నా, ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇంకేం రాయొచ్చు మనం ఇక్కడ, ఇంత కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను చూపిస్తున్నాను, కొంచెం హై లెవెల్గా చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి, ఎలా టెస్టులు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కొంచెం ఇది సరిపోతుందండి. దీంతో మనం ఆపేద్దాం సెలీనియం ఐడిని. బట్ ఇది ఒక మాన్యువల్ కూడా రాసుకోవచ్చు అని చెప్పడానికి కోసం ఇది. తర్వాత ఇంకా డెప్త్ కూడా వెళ్ళొచ్చు. మీరు డెప్త్కి వెళ్ళాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను నేను, కాకపోతే అవసరం లేదు. ఒకవేళ రియల్ టైంలో మీకు ఎక్కడో ఒక దగ్గర డెప్త్ అవసరం ఉంటే ఏం చేయాలనేది చెప్తాను నేను, ఆగండి. క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ క్లిక్ అవుతుంది. క్లిక్ అయిన తర్వాత ఇప్పుడు నాకు లాగిన్ క్లిక్ చేయాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడ క్లిక్ అని కొడతాను. క్లిక్ అని కమాండ్ కొట్టేసి టార్గెట్లో సెలెక్ట్ టార్గెట్ ఇన్ పేజ్ కొట్టేసి ఇక్కడ లాగిన్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. అది వచ్చేసింది. ఇక్కడ చూస్తాను వెరిఫై అవుతున్నది. ఓకే, సో సరిపోయింది. లాగిన్ ఆప్షన్ క్లిక్ అయిపోతుంది. లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది, మనం లాగిన్ పేజ్కి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి దీనిలో, ఓకే, ఇక్కడ మళ్ళీ నేను టైప్ చేయాలి, టెక్స్ట్ని టైప్ అని కొడుతున్నాను. కొన్ని కమాండ్స్ గుర్తుపెట్టుకోవచ్చు అండి, 2-3 ఉంటాయి, అవే వాడతాం ఎక్కువ మటుకు. సెలెక్ట్ ఇన్ టార్గెట్ అని టైప్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఇన్ టార్గెట్ కొట్టేసి ఇది టార్గెట్ సెలెక్ట్ చేసుకుంటాను. లొకేటర్ వచ్చేసింది. అదే టార్గెట్ లొకేట్ అవుతుందా లేదా ఈ సెర్చ్ బటన్ తోటి చేసుకోవచ్చు. అయిన తర్వాత మనం ఏం టైప్ చేయాలి, ఏం వాల్యూ టైప్ చేయాలి అందులోకి, ఏమోటూరి @gmail.com అనేది టైప్ చేసుకోవాలి. టైప్ అయిన తర్వాత నాకు ఏం కావాలి, మొత్తం చూపియాను కానీ కొంచెం చూపిస్తాను. నేను ఇంకొక టైప్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఇంకొక టైప్ అనేది చేస్తాను. ఇంకా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావట్లేదు ఎందుకో. ఓకే, చూద్దాం, కొంచెం ఎక్స్పాండ్ చేసి చూద్దాం ఏమవుతుంది, ఏం ప్రాబ్లం అనేది. ఇక్కడ వచ్చింది, టైప్ అని కొడదాం. అప్పుడప్పుడు కొంచెం టెంపరీ గ్లిచెస్ ఉంటాయి, పర్లేదు. సెలెక్ట్ చేసేసి ఇప్పుడు పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. పాస్వర్డ్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ అవుతుందా లేదా చూస్తాను. అందులోకి ఏం వాల్యూ ఎంటర్ చేయాలి, నేను టైపింగ్ ఏం చేయాలి, 1 2 3 4 5 టైప్ చేసుకుంటాను. టైప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతాను. నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయి ఇక్కడ ఈ బటన్ అనేది క్లిక్ చేయాలి, లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. దానికోసం ఏం చేస్తాను, క్లిక్ కమాండ్ వాడుకుంటాను. చూడండి ఎంత సింపుల్గా ఉందో. క్లిక్ కమాండ్ వాడుకొని ఇక్కడ లాగిన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లాగిన్ క్లిక్ చేస్తున్నాను, యాక్చువల్లీ లాగిన్ క్లిక్ చేయొద్దు. సో నేను ఇక్కడికి వెళ్ళి చేసినట్టున్నాను, నేను యాక్చువల్లీ క్లిక్ ప్రాపర్గానే చేసినట్టున్నాను. లాగిన్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత లాగిన్ అవుతుందా లేదా చూడాలి. క్లిక్ అంటే సరిపోయింది. సో ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత మనము ఒకవేళ క్రెడెన్షియల్స్ ఇద్దాం, ఇక్కడ కావాలని ఒక టెస్ట్ అనేది కంప్లీట్ చేద్దాం ఒక లెవెల్ వరకు, మొత్తం అవసరం లేదు. ఇక నేను ఇది వచ్చిందా లేదా వెరిఫై చేసుకోవాలా. వెరిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ వెరిఫై అని కొడతాను. వెరిఫై ఎలిమెంట్ ప్రజెంట్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ ఎలిమెంట్ మీద సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఆ ఎలిమెంట్ అనేది వెరిఫై చేస్తున్నారా చూసుకోండి. అయిపోయింది, సరిపోయిందండి ఇంతే. ఇది సేవ్ చేసేద్దాము, ప్రాజెక్ట్లో సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఇక్కడ సేవ్ అవుతుందో. డౌన్లోడ్స్కి వెళ్దాం, అదే ప్రాజెక్ట్లో సైడ్ ఫైల్లో సేవ్ చేద్దాం. సేవ్ చేసేద్దాం, ఎస్ అని చెప్తాం. అయిపోయింది, సేవ్ అయిపోయింది. సేవ్ అయిన తర్వాత నేను ఇప్పుడు రన్ చేద్దాం అనుకుంటాను, టెస్ట్ 2 రన్ చేద్దాం అనుకోండి. ఇక్కడ రన్ చేసేస్తాను. రన్ చేస్తే అదే రన్ అయితే చూడండి. ఇప్పుడు లాగౌట్ చేయాలి కదా, లాగౌట్ చేయకుండా రన్ కాదు. సో మనం లాగౌట్ చేయాలి, ప్రతిసారి లాగౌట్ చేసుకోవాలి. టెస్ట్ 2 మళ్ళీ రన్ చేస్తున్నాం. స్టాప్ చేసి రన్ చేద్దాం. ఒకసారి స్టాప్ చేద్దాం, స్టాప్ చేసి రన్ చేద్దాం. ఈసారి వర్క్ అవుతుంది చూడండి. మై అకౌంట్కి వెళ్తుంది, లాగిన్కి వెళ్తుంది, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసింది, పాస్వర్డ్ ఎంటర్ చేసింది, లాగిన్ బటన్ కొట్టింది, ఇక్కడ వెరిఫై చేసుకుంది, టెస్ట్ పాస్ అయిపోయింది. ఇట్లా మనం మాన్యువల్ కూడా రాసుకోవచ్చు. రికార్డ్ ఒకటే కాదు, మాన్యువల్ కూడా మనం కమాండ్స్ ద్వారా రాసుకోవచ్చు. అట్లా
అట్లాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అంత అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైనా మీరు ఖాళీ టైంలో ఇంకా సరే నేర్చుకుందాం అనిపిస్తే మీరు నేర్చుకోండి. దీని ద్వారా ఆటోమేషన్ ఒక లెవెల్ వరకు నేర్చుకోవచ్చండి. దానికి పాసిబిలిటీ అయితే ఉందండి. అయితే ఒకవేళ మీకు రియల్‌గా ఇంట్రెస్ట్ ఉంది, నేను సెలీనియం ఐడీ నేర్చుకుంటాను అనుకుంటే, మీకొక నా అదర్ ఛానెల్ అంటే ఇంగ్లీష్ ఛానెల్‌ని చూపిస్తాను. అక్కడ ఉంటది మీకు. ఇక్కడికెళ్ళండి. ఇంగ్లీష్ ఛానెల్‌కెళ్ళి టిఎఫాక్స్ ఛానెల్‌కెళ్ళండి. ఇక్కడ యూట్యూబ్‌లో యూట్యూబ్‌లో మీరు సింపుల్‌గా యూట్యూబ్ పేజ్‌కెళ్ళిన తర్వాత క్యూఎఫాక్స్ అని నేమ్ టైప్ చేయండి. ఓకే. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తది. వచ్చిన తర్వాత క్యూఎఫాక్స్ అని కొట్టండి. క్యూఎఫాక్స్ అని కొట్టిన తర్వాత ప్లేలిస్ట్‌లోకి వెళ్ళిపోండి. ప్లేలిస్ట్‌లో వెళ్ళిపోయిన తర్వాత ప్లేలిస్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్కడో దగ్గర ఉంటదండి సెలీనియం ఐడీ అని. చాలా రోజులైంది అది చేసి. సో, అంతా ఇంగ్లీష్‌లో ఉంటది. కాకపోతే మీకు ఒకవేళ నేర్చుకోవాలంటే ఇక్కడికి వచ్చి నేర్చుకోండి, పర్లేదు. కానీ అవసరం లేదు. నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఆర్&డి చేసేస్తాను కాబట్టి చేసేసాను దాన్ని. న్యూ సెలీనియం ఐడీ. ఎందుకు న్యూ అంటున్నాం దీన్ని? ఎందుకు దీన్ని నేను న్యూ అంటున్నానంటే కొత్తదిది. ఓకే. న్యూ అంటే కొత్తది. పాత ఐడీ కూడా ఉండేదండి. అది ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ఒక వెర్షన్ వచ్చిన తర్వాత ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ఆర్కిటెక్చర్ చేంజ్ అయింది. బ్రౌజర్ ఇంజిన్ ఆర్కిటెక్చర్ చేంజ్ అయితే పాత వెర్షన్ సెలీనియం ఐడీ ఇంకా సపోర్ట్ చేయలేదు. ఓల్డ్ వెర్షన్స్‌లోనే సపోర్ట్ అయ్యేటట్టు ఉండేది. అయితే సెలీనియం వాళ్ళు ఇక చాలులే అనుకున్నారు. ఆ టైంలో ఒక కంపెనీ వచ్చింది ముందటికి, యాప్లీ టూల్స్ అనే కంపెనీ ముందటికొచ్చి లేదు, మేము మీ యొక్క కొత్త న్యూ సెలీనియం ఐడీని మేము తయారు చేసి ఇస్తాం మీకు. మీరేం టెన్షన్ పడకండి. మేము చేస్తాము. మాకు కూడా మార్కెటింగ్ అయిపోతది. యాప్లీ టూల్స్ అంటే చాలా మందికి తెలుస్తది. మీరు సెలీనియం మీరు ఆల్రెడీ గుడ్ వర్క్ చేస్తున్నారు. మాకు ఈ ఛాన్స్ ఇవ్వండి అని యాప్లీ టూల్స్ వాళ్ళు అడిగారు అప్పుడు. యాప్లీ టూల్స్ వాళ్ళు ఏం చేశారంటే చాలా రోజుల వరకు సెలీనియం ఐడీ లేదండి ఇక తర్వాత మార్కెట్‌లో. ఓకే. ఎందుకంటే ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లోనే ఉండేదది. ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ కొత్త వెర్షన్ వచ్చిన తర్వాత ఆ బ్రౌజర్ వెర్షన్ వచ్చేసి సెలీనియం ఐడీని సపోర్ట్ చేయట్లేదు ఇక. ఆ కొత్త బ్రౌజర్ వెర్షన్‌లో పాత సెలీనియం ఐడీ ఇన్‌స్టాల్ చేయలేకపోతున్నా. అప్పుడు వీళ్ళేం చేషిర్రు, ఆపేషిర్రు. సెలీనియం ఐడీ ప్రాజెక్ట్‌ని ఆపేసి ఇక లేదు, మీరు సెలీనియం ఐడీ తీసేస్తున్నాం అన్నట్టుగా పని చేశారు. అప్పుడు కొన్ని రోజులయిన తర్వాత గుడ్ న్యూస్ అని చెప్పేసి మళ్ళీ సెలీనియం వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు యాప్లీ టూల్స్ అనే కంపెనీ వాళ్ళు ముందటికొచ్చారు. వాళ్ళు లేటెస్ట్ జనరేషన్, న్యూ జనరేషన్ సెలీనియం ఐడీని తీసుకొస్తున్నారు. ఓకే. సో, న్యూ జనరేషన్ సెలీనియం ఐడీని తీసుకొస్తున్నారని చెప్పేసి యాప్లీ టూల్స్ వాళ్ళు, అదే సెలీనియం వాళ్ళు అనౌన్స్ చేశారు. యాప్లీ టూల్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. అప్పుడు యాప్లీ టూల్స్ వాళ్ళు తయారు చేసి సెలీనియం 4 వెర్షన్‌లో దీన్ని సెలీనియం 4 కన్నా ముందే రిలీజ్ చేశారు. రెడీ అయిపోయింది. కానీ అఫిషియల్‌గా అంటే సెలీనియం 4 ద్వారా ఇది లేటెస్ట్ జనరేషన్ అని రిలీజ్ చేద్దాం అనుకోని సెలీనియం 4లో కూడా వచ్చింది ఇది మనకి. సెలీనియం 4లో కొత్త థింగ్ ఏందంటే సెలీనియం ఐడీ కూడా వచ్చింది. సెలీనియం 3లో ఈ ప్రాబ్లమ్ ఉండేది. కొన్ని లాస్ట్ వెర్షన్స్‌లో ఉన్నప్పుడే వచ్చింది ఇది. యాప్లీ టూల్స్ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు ఇది. ఇది లేటెస్ట్ జనరేషన్. కొంచెం పాత దానికన్నా కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఉంటదండి. అందుకోసం ఈ యొక్క నేను కోడ్‌లెస్ ఆటోమేషన్ టూల్ ఎట్లుంటది, మనం కోడ్ రాయకుండా ఆటోమేషన్ ఎట్లా చేస్తాం అని కొంతమందికి క్లారిటీ ఉంటది కదా! మీ కోడ్‌లెస్ ఆటోమేషన్ టూల్‌లో ఫస్ట్ టూల్ వచ్చేసి సెలీనియం ఐడీ యూజ్ చేసుకోండి. ఒకవేళ కోడ్‌లెస్ ఆటోమేషన్ టూల్స్ మీద ఆర్&డి చేస్తే మీరు. ఆటోమేషన్ కోడ్ రాయకుండానే ఆటోమేషన్ అనేది జరగాలి. ఓకే. దానికి సెలీనియం ఐడీ ఒకటి ఒక ఎగ్జాంపుల్ అండి. ఓకే. ఇట్లా ప్రతి కమాండ్స్ ఎట్లా వాడాలి, ప్రతి డీటెయిల్డ్‌గా నేను మీకు ఎక్కడ వరకు అంటే మీకు ఆటోమేషన్ మీకు ఒక నాలెడ్జ్ అనేది వచ్చేస్తదండి. సెలీనియం ఐడీ నేర్చుకోవడం వల్ల ఆటోమేషన్ నాలెడ్జ్ వచ్చేస్తది. కొంచెం ఒక ఫీల్ వస్తది. ఆటోమేషన్ అంటే ఇదా అనేది ఒకటి ఫీల్ వస్తది. ఆ ఫీల్ కోసం మీరు నేర్చుకుంటా అంటే నేర్చుకోండి. మీరు ఓన్లీ వాచ్ జేయండి. వాచ్ జేయండి గానీ, వాడాల్సిన అవసరం లేదు బేసికల్లీ. ఓకే. జస్ట్ చూస్తే సరిపోతది. ఇదంతా ఈ వీడియోస్ వింటే సరిపోతదండి. అంత సింపుల్. ఓకే. అంత సింపుల్ అండి సెలీనియం ఐడీ. ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఈ వీడియోస్ ఒకసారి ఒక మూవీ లాగా మీరు చూసారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ మూవీ లాగా చూసినప్పుడు ఏమైతదంటే లైన్ బై లైన్‌గా మీరు మూవీ లాగా ఈ వీడియోస్ చూసేస్తే మీకు ఆటోమేషన్ అనేది ఐడియా కూడా వచ్చేస్తదండి. ఓకే. ఇదొక ఐడియా. ఓకే. ఆటోమేషన్ ఐడియా ఆటోమేషన్ అంటే ఏంది అనేది ఒక బేసిక్ ఐడియా వచ్చేస్తది. సో, ఇంతే అండి. సెలీనియం ఐడీ గురించి ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. హౌ టు రైట్ సెలీనియం ఐడీ టెస్ట్ మాన్యువల్లీ కూడా చూపిచ్చేసాను నేను. ఓకే. మాన్యువల్ కూడా ఎట్లా మనం టైప్ చేసుకొని ఫీచర్స్ వాడి చూసాను. సేవ్ ఎట్లా చేసుకోవాలి, అవన్నీ రన్ ఎట్లా చేసుకోవాలి మొత్తం చూపిచ్చేసాను. సో, మీకు సెలీనియం ఐడీ అర్థమైందనుకుంటున్నాను. సో, ఇంతే అండి. సెలీనియం ఐడీ గురించి అయితే ఇంతే. అయితే ఇది పార్ట్ 4 గదా! పార్ట్ 4. సో, పార్ట్ 4ని మనము ఒక పని చేద్దాము. సో కాంపోనెంట్స్‌కి యాక్చువల్లీ కాంపోనెంట్స్‌ని పార్ట్ 4లో అనుకున్నాను. సెలీనియం ఐడీ ఎక్కువ డీటెయిల్స్ నేను ఇక్కడ చెప్పాను కాబట్టి, ఇగో ఇవన్నీ తీసుకొచ్చి ఆహ్, ఇక్కడ పెడతాను నేను. ఇన్‌స్టాలింగ్ అండ్ సెలీనియం ఐడీ ఫీచర్స్ అని పెడతాను. సెలీనియం ఐడీ
అని ఒకటి పెట్టేసి ఇక్కడ ఇవన్నీ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ సెలీనియం ఐడి అని చెప్పేసి పెట్టేస్తాను. ఓకే, సెలీనియం ఐడి అని పెట్టే దాని బేసిక్స్ ఓన్లీ ఇవన్నీ వచ్చేస్తాయి మనకి. దాని తర్వాత నేను ఇది సేవ్ చేద్దాం, సేవ్ అయిపోతుంది. సో ఇది పార్ట్ 4 అని చెప్పాను. పార్ట్ 4లో కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 5లో సెలీనియం ఐడి ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇది డిలీట్ చేసేస్తాను, ప్రస్తుతానికి డిలీట్ చేసి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి నేను పార్ట్ 4 అని చెప్తాను. అదర్వైజ్ కొంచెం మిక్సప్ అయినాయి కాబట్టి నేను పార్ట్ 4ని దీన్ని డివైడ్ చేస్తున్నాను. పార్ట్ 4లో ఇది చేశాను, పార్ట్ 5లో ఇగో ఈ సెలీనియం ఐడి గురించి ఎక్కువ మట్టుకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నట్టు పెడదాం మనం. ఓకే, అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది అంటే ఇంకొంచెం ఉన్నాయి, 2 టాపిక్స్ ఉన్నాయి మనకి. పెద్ద టాపిక్స్ ఏం కాదు కానీ సింపుల్ గానే కవర్ చేయొచ్చు, కానీ సపరేట్ పార్ట్ లో చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి చెప్పట్లేదు. ఇంకొంచెం వివరంగా కూడా చెప్పొచ్చు అవసరం పడితే మీకు ఇది. సో పార్ట్ 6లో నేను ఇంట్రొడక్షన్ టు సెలీనియం, పార్ట్ 6లో మీకు డిఫరెంట్ వర్షన్స్ ఏమున్నాయి సెలీనియంలో, లిరిక్ సైట్స్ ఏమున్నాయి సెలీనియంలో, ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉన్నాయి ఇంట్రొడక్షన్లో, అవన్నీ మీకు పార్ట్ 6 ఆఫ్ ఇంట్రొడక్షన్ టు సెలీనియం నెక్స్ట్ సెషన్లో నేను కవర్ చేస్తానండి. ప్రస్తుతానికి అయితే ఇంతే, పార్ట్ 5లో మేము కంప్లీట్ చేసాము. అయితే ఈ వీడియో అయితే మీకు చాలా ఈజీగా ఉంది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనిపిస్తే మాత్రం నా టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో కింద మీరు లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి అండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది. ఓకే, ఇంకా ఎక్కువ తెలుగు కంటెంట్ మీకోసం నేను తీసుకోవడానికి వస్తాను. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సబ్స్క్రైబర్స్ కూడా చూస్తూ ఉంటాను. యాజ్ ఎ ట్రైనర్ మనకి ఒక టీచింగ్ చేసినప్పుడు ఎంతమందికి నచ్చింది అనేది ఏ విధంగా నాకు తెలుస్తుంది. మనం క్లాస్ చెప్తూ ఉంటాము, మోటివేషన్ రాదు, ఎవరు సరిగా వినట్లేదు, సరిగ్గా క్లాస్ ని ఫాలో అవ్వట్లేదు అంటే మనకు ఫీలింగ్ వస్తుంది, అరే క్లాస్ లో ఇలా ఉంది నాకు చెప్పబుద్ధి అవ్వట్లేదు అని. ఒక ట్రైనర్ కూడా ఒక ఫీలింగ్ వస్తుంది. మీరు రియల్ గా అయితే నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే, మీకు రియల్ గా నా సెషన్స్ నచ్చినట్టయితే మొహమాటం లేకుండా వెళ్ళి లైక్ కొట్టండి, మనీ ఏం ఖర్చు కాదు. సబ్స్క్రైబ్ చేయండి, మనీ ఏం ఖర్చు కాదు. మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా నేను చాలా టెక్ టాపిక్స్ మీకు తీసుకోవడానికి నేను అవకాశం ఉంది. చాలా టెక్నికల్ థింగ్స్ ను మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తాను కాబట్టి అవన్నీ మీకు కావాలంటే లైక్ చేయండి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా కరికులర్ గా ఉండండి. ఇంకా ఓన్లీ లైక్ తోటి ఆగిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్స్ పెట్టండి, ఏదో ఒక కామెంట్ పెట్టండి, మంచిగా ఉందని చెప్పి పెట్టండి. చాలా హ్యాపీ అయిపోతాను కదా, ఆ రోజు హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా నేను తెలుగులో చాలా మంది ఫాలో అవుతున్నారు ఫీలింగ్ వచ్చేసి ఇంకా కంటెంట్ మీకోసం ఎక్కువ క్రియేట్ చేస్తాను. ఆ కామెంట్స్ చూసి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి, పర్లేదు. ఇలా చేయండి, అలా చేయండి అని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆ టాపిక్ కావాలి, ఈ టాపిక్ కావాలని అడగండి, పర్లేదు. ఓకే, సో మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. ఓకే, సో ఈ ప్లేలిస్ట్ ఉంటుంది కదా, ఈ ప్లేలిస్ట్ నేను మీకు డిస్క్రిప్షన్ లో మన పిన్డ్ కామెంట్ లో, అంటే ఫస్ట్ కామెంట్ యూట్యూబ్ వీడియో ఒక ఫస్ట్ కామెంట్ లో డిస్క్రిప్షన్ ఆఫ్ ద వీడియోలో నేను పెడతాను. అక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ని మీరు వెళ్ళి ఆ ప్లేలిస్ట్ ని మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైతే అవసరం ఉందో సెలీనియం జావా తెలుగులో నేర్చుకోవడానికి వాళ్ళందరికి షేర్ చేయండి. అట్లనే చాలా టెక్నికల్ టాపిక్స్ నేను రెడీగా ఉన్నాను అండి, చేస్తాను. కొంచెం టైం ఇవ్వండి. సో నాకు చాలా తెలుగు కంటెంట్ చాలా చేయాలని చాలా ఉంది. సో ఇక్కడతోటి ఆపేయాలని లేదు. సో మీకు చాలా కంటెంట్ నేను ప్రొవైడ్ చేయాలని ఆశిస్తున్నాను కాబట్టి మీ యొక్క ఎంకరేజ్మెంట్ అనేది చాలా అవసరం. సో ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ తో పాటు మిగతావి కూడా చేయండి. చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ అనేది జరుగుతుంది. ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇంకా చాలా వీడియోస్ మీకోసం రికార్డ్ చేసి తెలుగులో ఇస్తాను నేను. ఓకే, సో చాలా టైం స్పెండ్ చేసి మీకు తెలుగులో ఒక చాలా కంటెంట్ ఇవ్వబోతున్నాను. అదంతా మీ చేతిలో ఉంది. సరే అండి, వచ్చే పార్ట్లో కలుద్దాం. అక్కడ ఇంకా మనము ఇంకా ఇంట్రొడక్షన్ టాపిక్ కంప్లీట్ చేసుకొని తర్వాత HTMLకి వెళ్ళిపోదాం. HTML కూడా చాలా బాగుంటుందండి. ఓకే, సో క్యూరియస్గా ఉండొచ్చు మనము, అంటే చాలా, అంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది HTML అనేది. సో నెక్స్ట్ టాపిక్ తర్వాత HTMLకి వెళ్ళిపోదాం. లేకపోతే చూద్దాం ఏ టాపిక్ అనేది చూద్దాం. ఇది చేస్తే నీకు అర్థమవుతుంది ఎందుకు HTML నేర్చుకోవాలి, లొకేటర్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ మీకు అర్థమవుతుంది. సో ఆ టాపిక్ వెళ్లే ముందు ఈ టాపిక్స్ కంప్లీట్ చేసి 6th పార్ట్ కంప్లీట్ చేసి ఇంట్రొడక్షన్ లో, దాని తర్వాత దీనికి వెళ్ళిపోదాం. సరే అండి, అయితే ఇంతే. వచ్చే సెషన్లో కలుద్దాం. ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్ అండి, వచ్చే సెషన్లో కలుద్దాం.